ఒక పార్టీకి సపోర్ట్ చేయకపోతే పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఇట్లా మాట్లాడడం ఏంటి అని చెప్పి వాళ్ళ దగ్గర మొత్తం వీడియో బయట పెట్టండి, మీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. సనాతన ధర్మం అంటే ఏంటి సార్? వీళ్ళ పార్టీ ఎప్పుడు వచ్చింది? ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చూసింది? సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మార్గం మొట్టమొదట మన అసమానతలు సరి చేసుకోవడం అంటారు. నేను కృష్ణుడి తలకి మోడీ తల పెట్టారని చెప్పేసి ఒక మాట అన్నారు. రాముడితో సమానంగా నుంచోవాలి, రాముడి కంటే పెద్దగా ఉండాలి, రాముడిని ఉపయోగించుకోవాలి. 40 సంవత్సరాలుగా గుడి పేరు మీద మీరు డబ్బులు దోచుకున్నారు. రాజకీయం కోసం మతాన్ని వాడుకుంటారు అనుకోవచ్చా? ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయి, డబ్బులు దోచుకుంటున్నారు అని చెప్పినటువంటి వ్యక్తి హత్యకు గురయ్యాడు 91లో. మనువు అంటే మహాశక్రము, అంబేద్కర్ అంటే లిల్లీ పుట్ట నువ్వు రాసి తీసుకొస్తాను. అంటే ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది, చట్టం చేసేటువంటి అవకాశం వాళ్ళకి, చట్టం ఎందుకు చేయలేకపోతే? పవన్ కళ్యాణ్ గారు లడ్డు విషయం మాట్లాడి, లడ్డు విషయాన్ని మాట్లాడితే జగన్ తిట్టచ్చు, కానీ జ్యోతి క్షేత్రాన్ని వారే కూల్చారు కదా, ఇంకేం మాట్లాడారు? మీకు ఓట్లు కావాలి, మీకు అవతల ప్రతిపక్షాన్ని డౌన్ చేయడం కావాలి, మాకు అక్కడ. ఇప్పుడు నేను ఇది చూపిస్తే నరికేస్తాను అదే వ్యక్తి. ఇక్కడ ఆ డిబేట్ లో మీ పేరు దాడి ఆధార్తో సహా ఉన్నాయి. అసలు ఏంది పోలీస్ వ్యవస్థ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు? వాళ్ళకి పాకిస్తాన్ తోటి ఎంతో సంబంధాలు ఉన్నాయేమో. సనాతన ధర్మానికి ఎవడన్నా అడ్డు వస్తే నరికేస్తాం. శ్రీ రమణమూర్తి గారి ఫోటోలు ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఇతను పాకిస్తాన్ ఏజెంట్ అని, లేకపోతే సనాతన వ్యతిరేకి అని. తెలివి లేనివాడు దేవుడు ఎట్లా అయ్యారా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమని రాసింది. ఏం చేయాలి? శూద్రుల గురించి మనుస్మృతి పిర్రల కోసం చెయ్యిల కోసం నీకు ఏ రకమైన హక్కు లేదని చెప్పింది. రాముడు కంటే మోదీ గొప్పవాడని తెలియజేస్తారు. అంటే తల మార్చడం మీద అభ్యంతరం లేదంటే నువ్వు మోదీ భక్తునివా, కృష్ణుడి భక్తునివా? ఇవాళ ఎక్కడికి వెళ్ళాం మన జర్నలిజం ఎక్కడికి పోయింది, మన యూట్యూబ్ వ్యవస్థ ఎక్కడికి పోయింది, మన ఉద్యమాలు ఎక్కడికి పోయింది, మనం అడుగుతున్న విధానం ఎక్కడికి పోయింది? పురాణాలు ఎవరు వ్యతిరేకించలేదు. ఎవరో ఎందుకండి మీ సావర్కర్ వ్యతిరేకించలేదా? జూట్కే పులిందా అన్నాడు పురాణాలని, అబద్ధాల కట్లని. రమణమూర్తి మీద చేసిన ట్రోలింగ్ సావర్కర్ మీద చేయండి దమ్ముంటే మీకు. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ బాను. జై భారత్ వ్యవస్థాపక అధ్యక్షులు రమణమూర్తి గారితో మనం ఉన్నాం. ఏదైతే ఒక టీవీ డిబేట్లో ఒక కృష్ణుడిని కొంచెం వేరేలాగా, అంటే కొంచెం ఇష్టారీతిగా మాటలు మాట్లాడడం సహించలేకపోయానని చెప్పేసి అదే హిందూ మతానికి సంబంధించిన ఒక వ్యక్తి భౌతికంగా దాడి చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికీ దానిపైన చాలా రోజులుగా నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. హిందువులందరూ ఒకటే అంటారు, ఎందుకు మరి బీజేపీ వాళ్ళు ఎందుకు ఈ విధంగా అతన్ని వక్రీకరిస్తూ ఉన్నారు? దేశద్రోహి అని కొందరు మాట్లాడుతున్నారు, కొందరు పాకిస్తాన్ ఏజెంట్ అని, ఈ రకరకాలుగా మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? గడప దాటితే అందరం హిందువులమే అంటారు, మరి ఎందుకు ఈ విధమైనటువంటి ఇష్యూస్ చెలరేగుతా ఉన్నాయని చెప్పేసి పూర్తి విషయాలు మనతో ఆ సార్తో మాట్లాడి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు సార్? బాగానే ఉన్నా. చాలా రోజుల నుంచి, అంటే ఆ రమణమూర్తి గారు అంటే చాలా రోజులు మాకు తెలియదు అసలు. ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి రమణమూర్తి గారు ఎవరు ఏంటి అని చెప్పేసి ఎక్కువ సర్చింగ్ చేస్తా ఉన్నాం. ఇంత మంచి వ్యక్తులు ఎందుకు ఈ విధంగా ట్రీట్ చేస్తా ఉన్నారు? ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికైనా, హిందూ ధర్మాన్ని కాపాడడానికైనా ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వ్యక్తులను దేశద్రోహులు అనడం, అంటే ఒక పార్టీకి సపోర్ట్ చేయకపోతే పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఇట్లా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి చాలా సర్చింగ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి పాకిస్తాన్ తోటి ఎంతో సంబంధాలు ఉన్నాయేమో. ఎవరినైనా వెంటనే పాకిస్తాన్ పంపించడానికి, పాకిస్తానీస్ అనేయడానికి. ఇప్పుడు మన పంపించగలిగేవాడు అమెరికా పంపించేవాడు, అమెరికా వీసా ఇచ్చేవాడు, అమెరికా ఎంబసీ వాడే కదా. వీళ్ళు పాకిస్తాన్ లో ఉంటారు. అందుకే మనం పంపించడానికి నువ్వు వెంటనే పాకిస్తాన్ పంపిస్తాం, వెళ్ళిపోవాలని చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ మనం స్టార్ట్ చేసే ముందు సార్, ఎక్కువగా బీజేపీ పార్టీ కావచ్చు, కొన్ని హిందూ సంఘాలు ఏం మాట్లాడుతుంటే సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, సనాతన ధర్మానికి నష్టం వాటిల్లుతుంది, ఫ్యూచర్ లో సనాతన ధర్మం లేకుండా చేసే శక్తులు వస్తున్నాయని చెప్పి చాలా సార్లు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి చాలా సార్లు మాట్లాడారు. మీరు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సార్? సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉందండి? కొన్నేళ్ల నుంచి. మేము పుట్టలేము అసలు, మా తండ్రులు మా తాతలు పుట్టలేరు అనుకుంటా. అప్పుడు 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు. ఇంకా దాని ఏమంటారు, సాంప్రదాయక భాషలో చెప్పాలంటే కల్పాలను ఇవ్వాలండి. నేను సాంప్రదాయక భాష మాట్లాడను, నేను శాస్త్రీయమైన భాష మాట్లాడతాను. అంచేత నా ఒపీనియన్ 7,000 8,000 ఏళ్ళ నుంచి 5,000 6,000 నుంచి అంతకు దాటి వెనకాడదు నా అభిప్రాయం. నాకే అది గొప్ప విషయమే. అయితే నేనేమంటానంటే వీళ్ళ పార్టీ ఎప్పుడు వచ్చింది? ఇయర్స్ లో చెప్పొచ్చు, కొన్ని సంవత్సరాలు. 1980 నుంచి స్టార్ట్ అయింది. ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచి వచ్చింది? 100 ఏళ్ల నుంచి వచ్చింది. అదే కదా మదర్ సంఘపరువు అంటే ఇదే కదా. మరి 100 ఏళ్ల నుంచి హిందూ మతాన్ని వీళ్ళు రక్షిస్తున్నారు అనుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు రక్షించాడు? ఇన్ని సంవత్సరాల నుంచి ఏం కష్టం రాలేదా? నువ్వు అప్పుడు ఎక్కడ ఉన్నావు? నువ్వు రక్షించడం ఏంటి? కామెడీ అవుతాయి. ఇదేం కామెడీ? ఇది హిందూ మతం నీ చేత మాత్రమే రక్షించబడేది చిన్నది కాదు. హిందూ మతాన్ని రక్షించాలి. హిందూ మతానికి ప్రమాదం వచ్చింది అనుకుందాం. ఎలా ప్రమాదం వచ్చింది? కన్వర్షన్స్ జరుగుతున్నాయి, అంతే కదండి. లేకపోతే మతం మీద దోషణలు దాడులు జరుగుతున్నాయి, ఇది అనుకుందాం. అంటే దోషణలు దాడులు అభ్యంతరకరమే. దాన్ని మామూలుగా శాంతి భద్రతల విభాగంలో కంప్లైంట్ చేసి ఎదుర్కోవచ్చు. కన్వర్షన్స్ ఎదుర్కోవాలంటే కొంచెం కష్టమైన పనిగా ఉంది. ఎందుకు కష్టమైన పనిగా ఉందంటే అక్కడ ఏదో ఆశ కల్పిస్తున్నారు, ఇక్కడ ఏదో సమస్య ఉంది.
అది ప్రాబ్లం అక్కడ ఉంది. అవును. మనం కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి చూస్తే ఎస్సీ కమ్యూనిటీలో మాలల్లో మనకి 90% మంది కన్వర్ట్ అయ్యి కనిపిస్తారు కొన్ని ప్రాంతాలు. అవునవును. గోదావరి జిల్లాలో కానీ నెల్లూరులో కానీ చాలా ప్రాంతాల్లో కన్వర్ట్ అయిపోయారు. మాదిగల్లో కూడా అంత కాకుండా 10-20% తక్కువ అక్కడ కూడా కన్వర్ట్ అయ్యారు. కానీ క్రైస్తవులకు బ్రాహ్మణులు, క్షత్రియులు, కాపులు, రెడ్లు అందరూ కన్వర్ట్ అయ్యారు. కానీ బ్రాహ్మణుల్లోనూ లేకపోతే క్షత్రియుల్లోనూ కాపుల్లోనూ 90% కన్వర్ట్ కాలేదు. వీళ్ళు ఎందుకు కన్వర్ట్ అయ్యారు అంటే ఇది మనం పరిశీలించాల్సిన అంశం కాదు. కాశ్మీర్ ఉందనుకోండి, కాశ్మీర్ పండిట్లు మిగిలారు. పండిట్లు అంటే బ్రాహ్మణులు. మిగతా కమ్యూనిటీస్ అందరూ కన్వర్ట్ అయిపోయారు. బ్రాహ్మణులు మాత్రమే మిగిలి మిగతా కమ్యూనిటీ ఎందుకు కన్వర్ట్ అయ్యారు? మనం దీన్ని కేస్ స్టడీ చేస్తే ఇండియాలో కూడా ఏమైనా దీనివల్ల ప్రివిలేజ్ సెక్షన్స్ మిగిలిన మిగతా వాళ్ళు పోయే అవకాశం ఉంది. పోకుండా ఉండాలి అంటే కనుక వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకోవాలి. అలా కష్టం ఏంటి, సమస్య ఏంటి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కాదు, వందల వేల సంవత్సరాల నుంచి దీనికి వ్యతిరేకంగా ఆ కష్టానికి సమస్యను పోగొట్టడానికి ఉద్యమం చేస్తున్నారు. నేనేమని రాశానంటే 2005లో కుల నిర్మూలన ఉద్యమం అనేది కులం పుట్టినప్పుడే కుల నిర్మూలన ఉద్యమం పుట్టింది. 5,000 సంవత్సరాల కుల నిర్మూలన ఉద్యమ చరిత్ర నేను రాశాను. ఒక అధ్యాయం పేరు నేను రాసిన పుస్తకంలో, చిన్న వ్యాసం అది ఇంతలో బుక్ అవుతుంది. విజయవాడ స్పెషల్ ఎడిషన్ వేసాము. బీసీ కుర్చాలపైన అగ్రకులాల కబ్జా అని 2005 నాటి పుస్తకం. ఇప్పుడు 80,000 కాపీలు 1,00,000 కాపీలు వేసి ఉంటాం. అన్ని కలెక్టరేట్లు ముక్కడించి అన్ని చోట్ల ఒకసారి బుక్ని ఆవిష్కరించాం. దాంట్లో కులానికి వ్యతిరేకంగా ఎంతమంది పోరాడారో చెప్పాం. ఈ కులం సమస్య ఎందుకు వచ్చిందంటే హిందూ మతంలో చాలా మందికి ఇప్పుడు ఆధ్యాత్మికత మనిషికి కావాలి. చాలా మంది ఏమనుకుంటారంటే మతమే సమస్య అనుకుంటారు. మతం సమస్య కాదు, మతం ఓదార్పు. మతం మాత్రం సమస్య. అయితే ఈ మతానికి సంబంధించిన ఓదార్పు మనిషి కష్టాలు, బాధలు, దుఃఖాలు, ప్రపంచం అంతా దుఃఖమయమని బుద్ధుడు చెప్పాడు, లేకపోతే ప్రపంచం అంతా కూడా భవసాగరం హిందువులు చెప్పారు. ఎవరు చెప్పినా దుఃఖాలని చెప్తున్నారు. ఈ దుఃఖాల నుంచి నన్ను బయటపడేయడానికి దేవుడో లేకపోతే ఏదో తత్వమో ఏదో కావాలి నాకు. అది నాకు మీరు నిరాకరించారు. మీరు భోజనం నిరాకరించడం, విద్య నిరాకరించడం కంటే ఇది డేంజర్. అది నిరాకరించారు. ఆ రెండు కూడా నిరాకరించారు. కేరళలో కొన్ని ప్రాంతాల్లో గుళ్ళకి వెళ్ళడానికి మీరు గుడి కాదు, గుడి బయట మీకు వైకం సత్యాగ్రహం గురించి వినుంటారు. వైకం సత్యాగ్రహం యొక్క నేను రాశాను. వైకం సత్యాగ్రహం 100 ఏళ్ళు అయినటువంటి ఫంక్షన్ లో కూడా మాట్లాడాను. వైకం సత్యాగ్రహం జరిగింది వైకం ప్రాంతంలో శివాలయంలో వెళ్ళడం గురించి కాదు. బయట ఉన్నటువంటి గుళ్ళు ప్రాకారాలు బయట రోడ్లు ఉంటాయి. ఈ రోడ్లలో ఈ రోడ్డు దాకా ఒక కులం రావచ్చు, ఈ రోడ్డు దాకా ఇంకో కులం రావచ్చు, ఈ రోడ్డు దాకా మిగతా వాళ్ళ బయట రోడ్డు, మిగతా వాళ్ళు అసలు రాకూడదు, ఊళ్ళోకి రాకూడదు. ఇది పరిస్థితి. మేము ఆ రోడ్డు కాదు కొంచెం ఈ రోడ్డు కూడా వాడుకుంటాం అని చెప్పడం ఉద్యమం చేశారు. గుళ్ళోకి వస్తామని సాహసం లేదు. ఆ ఉద్యమంలో ఉన్నటువంటి నారాయణ గురు, గాంధీ, పెరియార్ వీళ్ళంతా చేసింది. వీళ్ళెవరు గుళ్ళోకి వెళ్తామని చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే గుళ్ళు అంటే మొత్తానికి పోతుంది. ఆ పరిస్థితి ఉందండి. ఆ రోజు గుడి మాట దేవుడు, గుడి చుట్టూ రోడ్డు గురించి ఉద్యమం, దానికి 100 ఏళ్ళ ఉద్యమం చేసుకుంటాం మనం. తిరుపతి ప్రధానమైన ఆలయం, ఇవాళ హిందూ మతంలో లక్షల మంది. కానీ ఇదే తిరుపతి ఇంకా 100 ఏళ్ళు కూడా కాలేదు. 1947లో అందరూ వెళ్ళలేని పరిస్థితి, దళితులు వెళ్ళలేని పరిస్థితి. అక్కడ బయ్యా సూర్యనారాయణమూర్తి గారిని ఆయన సత్యాగ్రహం చేశాడు. మధురైలో కక్కరని ఆయన సత్యాగ్రహం చేశాడు. విఠోబా టెంపుల్ దగ్గర సాణే గురూజీ సత్యాగ్రహం చేశాడు. ఇవన్నీ 40ఏళ్ళు జరిగినవి. అలాగే పూరి ఆలయం, ఇలా కాశీ ఆలయం అయితే 50s లో కూడా జరిగినాయి. అంటే అప్పటిదాకా అన్ని కులాలు వెళ్ళలేకపోతే మిగతా కులాలు ఏం చేస్తారంటే వీళ్ళ ఆధ్యాత్మిక ఆకలిని ఎవరు తీరుస్తారంటే నేను వాళ్ళకి గౌరవం, మర్యాద ఏమీ లేవు కదా. వాళ్ళు ఆటోమేటిక్ గా మీకు చర్చి తలుపులు తెరుస్తున్నారు, మసీదు తలుపులు తెరుస్తున్నారా, వచ్చేయి, నువ్వు పాస్టర్ కావచ్చు. ఇక్కడైతే నువ్వు నెక్స్ట్ జనంలో ఈ పుణ్యకార్యాలు చేస్తే ఏమైనా బ్రాహ్మణ అవుతావు, కానీ ఈ జనంలో అయితే నీకు అసలు మనిషి అనే గౌరవం లేదు. ఈ అసమానత సరిచేయాలి. ఈ అసమానత సరిచేయడానికి ఆ రోజు నుంచి వాళ్ళ దాకా ఎంతమంది ప్రయత్నించారో అసలు మనం చెప్పలేం. ఉపనిషత్ దృష్టిలో మొట్టమొదటి తిరుగుబాటుదారులు వాళ్ళు. ఈశావాస్యం ఇదం సర్వం ప్రకటించి కులకట్టడం ధిక్కరించారు. ఆ తర్వాత నుంచి కూడా కంటిన్యూస్ గా మీకు ఈ ప్రతిఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భక్తి ఉద్యమంలో ఎన్ని పేర్లు అంటే అన్ని పేర్లు చెప్పచ్చు. నందనార్ కానీ, రవిదాస్ కానీ, లేకపోతే ఆళ్వార్లు కానీ, నాయనార్లు కానీ అనేక మంది కులకట్టడలను ధిక్కరించారు. కసీదాసు, లేకపోతే కబీరు, రవిదాసు, అదేవిధంగా మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక్క మనిషి పుట్టకపోయి ఉంటే ఆ ప్రాంతం అంతా కన్వర్ట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. నారాయణ గురు గనక పుట్టకపోయి ఉంటే ఆయన తన జీవిత కాలంలో అనేక అంటరానికులను పుట్టి కొన్ని, అంటే నేను నారాయణ గురు సమగ్ర చరిత్ర రాశాను. నారాయణ గురు మీద ఓపెన్ యూనివర్సిటీ పిలిస్తే వెళ్ళి మాట్లాడాను. ఆ సెంటర్స్ అన్నిటికి వెళ్ళిన వాళ్ళంతా మేము నారాయణ గురు ఉద్యమంలో భాగంగా లాంటి వాళ్ళం. అక్కడ ఆ ప్రాంతాలు అందరూ కన్వర్ట్ అయిపోయారు. కానీ ఆయన మీరు నిరాకరించిన చోట ఆయన గుళ్ళు కట్టాడు వాళ్ళ గురించి. తనే నెయ్యర్ నదిలో మునిగి రాయిని తీసుకొచ్చి శివాలయాన్ని ప్రతిష్ఠించి చేశాడు. అలాగే షిరిడి సాయి, షిరిడి అని మనం వింటున్నాం కదా. షిరిడి పెద్ద క్షేత్రం అయింది కదా. షిరిడి అసలు ఊరు కాదండి, మాలపల్లె. రహత అనే ఊరికి ఆనుకుని ఉన్న మాలపల్లె, దానికి అటాచ్డ్. మాలపల్లెలోను గూడెలన్నీ కూడా ఊరికి దూరంగా ఉంటాయి కదా. అటువంటి మాలపల్లెలోకి ఈయన 100 ఏళ్ల క్రితం సాయి వారు ఆయన
సూఫీ సాంప్రదాయానికి మరేదో మార్మికమైన భక్తి సాంప్రదాయాలకి ప్రతినిధి వారు. ఉమ్. వారు వెళ్ళినటువంటి మనిషి ఆయన కాదు. మాలపల్లి అంటరాని వాళ్ళు ఎవరు దగ్గర అన్ని తెలుసు ఆయన. ఉమ్. అక్కడే ఉన్నాడు. ఏ ప్రజలకి ఆధ్యాత్మికత లేదు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా మాలలు, లేకపోతే పేదలు, బీసీలు. ఆయన మొట్టమొదట సాయి అనేటువంటి పిలిచిన వాడు ఆయన ఒక బీసీ. ఉమ్. అదే బ్రాహ్మణులు కూడా, అంటే ఈ కులాన్ని ధిక్కరించిన వాడు. దాసగణ్ ధిక్కరించాడు. దాసగణ్ చాలా గొప్పగా రాశాడు. ఉమ్. వీళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికతను అందించాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు హిందూ మతాన్ని కాపాడారా? జీవితం మొత్తం మీద కులం గురించి మాట్లాడిన వాళ్ళు హిందూ మతాన్ని కాపాడారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి కుల వ్యతిరేక పోరాటం చేయలేదు. పైపెచ్చు కులం చాలా గొప్పది అని గోల్వాల్కర్ రాశాడు. కుల నిర్మూలన వ్యతిరేక పోరాటానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అంబేద్కర్, గాంధీ, నారాయణ గురు, పెరియార్ ఇలాంటి మహానుభావులంతా పోరాటం చేస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాడు. కుల వ్యతిరేక పోరాటం చేయకూడదని మాట్లాడి చూపిస్తాను మీకు. ఇప్పుడు కావాలంటే మీరు దాని స్పెషలైజేషన్ పెట్టండి. నేను పాంచజన్యము, బంచ్ ఆఫ్ థాట్స్ మీకు తీసి చూపిస్తాను. అంటే నువ్వు హిందూ మతంలో ఉన్నటువంటి అసౌకర్యం కులం. ఈ కులానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే హిందువులు మాత్రం మిగులుతారు. కానీ క్రైస్తవులు తిట్టిపోస్తే, ముస్లింలు తిట్టిపోస్తే మీరంతా కూడా దాన్ని ఏమంటారు, ఎడారి మతాలు. లేకపోతే ఇప్పుడైతే ఇంకా ఎం భాష, ఎల్ భాష, శవానికి పూజిస్తున్నారు. మేకులు 3 కొడితే పీక్కోలేకపోతే ఇదా? ఈ భాషలో తిడితే హిందూ మతం మిగులుతుందా? వాళ్ళు ఎట్లారా? వాళ్ళు అదే పని చేస్తున్నారు. వాళ్ళు కూడా దుకాణాలు ఓపెన్ చేసి, యూట్యూబ్ ఎవరికైనా ఓపెన్ అవుతుందో ఛానల్, ఆ ఛానల్ పెట్టుకుని హిందూ మతంలో పురాణాలను బట్టి. సార్ ఇక్కడ ఈ సనాతన ధర్మం ఏం చెప్తున్నారు? సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మార్గం ఏంటి చెప్పండి నాకు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మార్గం మొట్టమొదట మన అసమానతలు సరి చేసుకోవడం అంటున్నాను నేను. వీళ్ళు కాపాడారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాపాడాడు, నారాయణ గురు కాపాడాడు, వీళ్ళు కాపాడారు. నువ్వు ఎప్పుడు కాపాడావు? నువ్వు పైగా అడ్డం వచ్చావు కదా. తమిళనాడులో సజీవధానం కేసు నాకు చటుకున్న పేరు రావడం లేదు. ఆయన దాని పేరు తీయలేదు, రాయలేదు, మాట్లాడలేదు. పాంచజన్యం ఆయన చూసిన పైగా దాన్ని వక్రీకరించి రాశాడు. సజీవధానం కేసు నాకు చటుకున్న పేరు చెప్పట్లేదు నేను. నేనేమంటానంటే ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఈ పని చేయలేదు. కులానికి వ్యతిరేకంగా మా శాఖలో కులం లేదు. దట్ డజంట్ కౌంట్. నువ్వు నీ శాఖలో ఏం చేస్తున్నావు అనేది కౌంట్ కాదు. కుల వ్యతిరేక ఉద్యమాలు నువ్వు అండగా ఉన్నావు అంటే కౌంట్ అయ్యేది. కుల వ్యతిరేక ఉద్యమం అంటే నువ్వు గొప్ప బసవన్న అయ్యేవాడు. నువ్వు బసవన్న కాపాడాడు. బసవన్న అందరికీ లింగధారణ చేయించి నువ్వు హిందూ అని చెప్పాడు. గురు గోవింద్ సింగ్ అందరికి సింగ్ అని చెప్పి కత్తిచ్చి నువ్వు హిందూ అని చెప్పాడు. నువ్వు చేయలేదా పని? ఈ వ్యవస్థలన్నింటికీ నువ్వు అనుకూలంగా వ్యతిరేకంగా పనిచేసావు. ఆఖరికి మండల కమిషన్ వచ్చిన రోజున కూడా మండల కమిషన్ వ్యతిరేకంగా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు మీరు అడగండి. ఏది 1991-90 ప్రాంతంలో మండల కమిషన్ వచ్చినప్పుడు మండలికి వ్యతిరేకంగా కమండల ఉద్యమం వీళ్ళు ఓపెన్ గా చెప్పుకున్నారు. ఊరూరా కూడా మండల కమిషన్ కి వ్యతిరేకంగా దీక్షలు చేయించిన దాంట్లో, ఉద్యమాలు చేయించిన దాంట్లో ఎవరున్నారో మీరు కనుక్కోండి. నేనేమంటానంటే ఏ మార్పుకు అనుకూలంగా లేవు. ఇప్పుడు ఏంటంటే అగ్రకులాలకి రిజర్వేషన్ పెట్టించావు. ఎంత అండి? 10%, 10% పెట్టించారు. ఎలా పెట్టిస్తారు? అగ్రకులాల్లో పేదలు ఎంత? అసలు రిజర్వేషన్లకి పేదలకు ఎప్పుడు కారణమైంది అంటే ఇది రిజర్వేషన్లకి బేసిస్ సాంఘికమైనటువంటి వెనుకబాటు, సామాజికమైన వెనుకబాటు, అంటరానితనం. వీటిని తీసేసి దీని ప్లేస్ లో నువ్వు ఆర్థికమైన వెనుకబాటుతనం పెట్టడం అంటే రిజర్వేషన్ వ్యవస్థను దెబ్బకొట్టే పని అది. ఈ రిజర్వేషన్లు ఈ సామాజిక న్యాయం గురించి మాట్లాడినప్పుడు ఏది రాజ్యాంగం ఆమోదించేటప్పుడు రాజ్యాంగం ఎన్ని బూతులు తిట్టారు? అంబేద్కర్ ఎన్ని మాటలన్నారు? మను అనేటువంటి వాడు మను రూల్స్ అవర్ హార్ట్స్ అని ఆర్గనైజ్డ్ పత్రికలో రాసుకున్నాను. మను అంటే మహాశక్రము, అంబేద్కర్ అంటే లిల్లీ పుట్ట. నువ్వు రాసేవాడు, నేను తీసి చూపిస్తాను. నువ్వు ఆ రకంగా హిందూ మతాన్ని కాపాడేవని అడుగుతున్నాను. హిందూ మతం అంటే పక్క వాళ్ళని తిట్టడం ద్వారానే కాపాడడం అంటే అలా జరగదు, అలా కాపాడలేవు. నువ్వు హిందూ మతం యొక్క తత్వాన్ని, దాని గొప్ప విలువల్ని ఎత్తి పట్టడం ద్వారా, దాన్ని బోధించడం ద్వారా కాపాడగలుగుతారు. రామానుజుడు ఆలయ శిఖరాన్ని ఎక్కి అందరికీ మంత్రాన్ని బోధించడం ద్వారా కాపాడగలుగుతారు. ఎవరైతే వద్దు 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 అన్నారో, అలా ఎక్కకు చెప్పగలన్నారో వాళ్ళు కాదు. అంచేత నేనేమంటానంటే జ్ఞానము విలువల ఆధారితమైనటువంటి వ్యవస్థకి హిందూ మతంలో సమానత్వమే ఉందండి. హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అని పెట్టుకున్నాం మేము. ఇది ఒక మోనోలిథిక్ రిలీజియన్ కాదు. దీంట్లో సమానత్వం ఉంది, ఈక్వాలిటీ ఉంది, ప్లూరాలిటీ ఉంది. అంటే ఈ వ్యవస్థలో ఉండేటువంటి ఈ మూల సారాన్ని ఎవరైతే ఎత్తి పట్టుకుని చెప్పారో సమానత్వం ఉందని దయానంద సరస్వతి చెప్పాడు. ఆయన బ్రాహ్మణుడు విషయం ఇచ్చి చంపేశారు. ఆయన కులానికి వ్యతిరేకంగా పోరాడు. అది గొప్ప ఉద్యమం ఆర్య సమాజ్ అనేటువంటిది. రాజా రామ్మోహన్ రాయ్ గారు మాట్లాడాడు, ఫూలే గారు మాట్లాడాడు, అంబేద్కర్ మాట్లాడాడు, గాంధీ గారు బ్రహ్మాండమైనటువంటి యాత్ర చేసి 2 సార్లు హత్యా ప్రయత్నాలు ఎదుర్కొన్నాడు, కులానికి వ్యతిరేకంగా పోరాడారు. నారాయణ గురు పోరాడాడు. ఇట్లా అనేక మంది మహానుభావులు చేసినటువంటి కృషి వల్ల ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు.
ఇంకా ఇవాళకి మన దేశంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు. ఇప్పటికీ మీరు వెళ్ళి చూస్తే కనుక పరిశ్రమలను, ఆర్థిక వ్యవస్థలను, విద్యలను ఇవాళకి కూడా బుల్లెట్ నడుపుతున్నామని చేతులు నరికేవాడు, ఇవాళకి కూడా పెళ్లి చేసుకున్నామని చంపేటువంటి వాడు, చాలా ఊర్లలో ప్యాపిల్లో గణేష్ విగ్రహం పెట్టినందుకు ఏది ఊరేగింపు తీసుకుని దళితుల మీద దాడి జరిగితే అక్కడికి పోయి మేము సబ్బెట్టాం. నువ్వు సబ్బెట్టాలని అడుగుతున్నాను నేను. నువ్వు ఏ రోజు సమానత్వం గురించి పనిచేయలే. ఇప్పుడు హిందూ మతాన్ని రక్షణ అంటే ఎలా రక్షణ చేసావు? ఇప్పుడు మాట్లాడుతున్న యూట్యూబర్స్, ఈవెన్ నా మీద దాడికి పాల్పడిన వ్యక్తి కూడా శూద్రుడు అండి. శూద్రులని గురించి మనుస్మృతి ఏం మాట్లాడింది? మనుస్మృతి ఏం మాట్లాడింది శూద్రుల గురించి? శూద్రుల గురించి మనుస్మృతి పిర్రలకు వస్తాం, చెయ్యిలకు వస్తాం, నీకు ఏ రకమైన హక్కు లేదని చెప్పింది. అవునా కదా? ఇటువంటి మనుస్మృతిని తగలబెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్. అవునా కదా? ఇటువంటి మనుస్మృతిని దానికి ముందు 10 ఏళ్ల ముందు నుంచి కాదనడానికి మహాత్మా గాంధీ. ఇటువంటి మనుస్మృతికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి అనేక మంది ఉద్యమకారులు, కుల కట్టడలకి, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ వల్ల ఇవాళ నేను నీకు హిందువుని చెప్పుకోవడానికి, గుళ్ళలోకి వెళ్ళడానికి, మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి నీకు అవకాశం వచ్చింది. నువ్వు వాళ్ళ పేరు చెప్పడం మానేసి ఏ రోజు ఈ పని చేయని వాడిని, ఆ పని చేస్తున్నటువంటి అంబేద్కర్ని తిట్టి మనువు మా దేవుడు అని చెప్పినటువంటి వాడి శిబిరంలో ఎందుకున్నావు అడుగుతుంది. అది పట్టుకుని నన్ను కొడతానంటే పిచ్చా నీకు? నీకు ఎవరు విముక్తి ప్రదాతలు ఉన్నారు, ఎవరు స్వేచ్ఛకి, స్వతంత్రానికి, సమానత్వానికి గురించి కృషి చేశారు, అడక్కలేదు. నీకు ఎవడు అడ్డం వచ్చాడు అది కావాలి. పైగా ఈ కూర్చుని ఆ హిందూ మతం రక్షిస్తాను. నీ హిందూ మతాన్ని అసమానత్వంతో ఎట్లా రక్షిస్తావు? నీ హిందూ మతంలో అసమానత్వాన్ని పోగొట్టడానికి పని చేయాలి కదా. ఎవడు పని చేశాడు? నీ సంస్థ పని చేసిందా? వీళ్ళకి అర్థమైందంటే కొట్టడము, చంపడము, తిట్టడం ఇదే. ఇది హిందూ మతం అనుకుంటారు. ఇది హిందూ మతం కాదు. ఇక్కడ మీరు కూడా ఆ టీవీ డిబేట్ లో కృష్ణుని తలకి మోడీ తల పెట్టారని చెప్పేసి ఒక మాట అన్నారు. కానీ వీళ్ళు ఇదే నితిన్ నబి ఒక వచ్చినప్పుడు హనుమంతుని యొక్క వేషాధారణలో అక్కడ డాన్స్ చూపిస్తున్నారు. మరి అది కరెక్టే అంటారా? అది ఒక్కటేంటండి, వీళ్ళ జీవితం మొత్తం హిందూ మతాన్ని, హిందూ మత సింబల్స్ ని, ఆలయాన్ని వాడుకోవడంతో వీళ్ళ మొత్తం కార్యక్రమాలని కూడా రామాలయం మోడల్ని వాడుకోవడం, వీళ్ళ మొత్తం కార్యక్రమాలు మొత్తం హిందూ మతం సింబల్స్. నేను ఇక్కడ మన వీక్షకులకు కొన్ని దృశ్యాలు చూపిస్తాను. అది ఈ దాడికి కారణమైనటువంటి దృశ్యాలు. ఇవన్నీ నేను చూపించాను, అంచేత చూపిస్తున్నాను నేను మీకు. అంచేత వీటిలో ఈ దృశ్యం చూడండి. మోదీ గారు ఆ చెయ్యి కూడా ఇలా పెట్టి రాముని మీద ఇలా వాలి. ఏమండి, ఎక్కడైనా యేసుక్రీస్తు ట్రంప్ గారి మీద ఇలా భుజం మీద ఇలా వాలి శ్రద్ధ తీర్చుకున్న బొమ్మ మనం చూసామా? ట్రంప్ ఎలక్షన్ దాన్ని వాడుకుంటున్నాడా? లేకపోతే జర్మనీలోను, జపాన్లోను, స్వీడన్లోను అనేక ప్రాంతాల్లో మతాన్ని ఈ విధంగా వాడుకున్నారా? లేదు. మరి మనకి దౌర్భాగ్యం ఏంటండి? శ్రీరామచంద్రుడి మీద చాలా గౌరవం చెప్తున్నారు కదా. ఇది శ్రీరామచంద్రుడి గౌరవాన్ని పెంచే విధంగా ఉందా? ఇది బీజేపీ నాయకురాలు ఆవిడ ట్విట్టర్ లో పెట్టినటువంటి బొమ్మ. ఈ బొమ్మలో మీకు కనిపిస్తుంది మోదీ గారికి రాముడు దారి చూపిస్తున్నాడు. రాముడు జగత్తుకే దారి చూపిస్తాడు. అక్షరతత్వం కదా రామచంద్రుడు అంటే, అక్షరతత్వం కదా. అక్షర పరబ్రహ్మం అయినటువంటి రాముడికి నువ్వు దారి చూపిస్తున్నాడు. అంత పెద్దవాడు అయ్యావా? అంటే రాముడిని తగ్గించానని నేను పెరగాలి అనే తత్వం కదా. రాముడితో సమానంగా నుంచోవాలి, రాముడి కంటే పెద్దగా ఉండాలి, రాముడిని ఉపయోగించుకోవాలి. ఈ బొమ్మలన్నీ పెడుతున్నది ఎవరు? ఈ ఉద్యమం ఈ విధంగా వాడుతున్నది ఎవరు? ఇది ఇప్పుడు ఇవన్నీ చూపించిన తర్వాత అయోధ్యకు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు ఏమనెత్తిన తర్వాత, గుడిని మీరు ఎన్నికల ప్రయోజనాల గురించి ఓపెన్ చేశారు. 40 సంవత్సరాలుగా గుడి పేరు మీద మీరు డబ్బులు దోచుకున్నారు. గుడికి ప్రధానమైనటువంటి పూజారి ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయి, డబ్బులు దోచుకుంటున్నారు అని చెప్పినటువంటి వ్యక్తి హత్యకు గురయ్యాడు 91లో. బాబా లాల్ దాస్ గారు ప్రధాన పూజారి, కోర్టు నియమించింది, 10 సంవత్సరాలు ఉన్నాడు. రాజకీయాలు వద్దని మన భాష చెప్పాడు. రాజకీయాలు వద్దు, సమానత్వం కావాలి. ఆలయం ఆధ్యాత్మికత అదే చెప్పింది. దాన్ని ముస్లింస్ మేము పరిష్కరించుకోగలమని కూడా చెప్పేవాడు. రాజకీయాలు ఎంటర్ కావద్దు. మీరు ఎన్నికల్లో నెగ్గలేక గాంధీ సోషలిజం అనేటువంటి నినాదం ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి 2 సీట్లే వచ్చాయి కాబట్టి, 85 ఎన్నికల్లో 2 సీట్లే దక్కాయి కాబట్టి, అప్పుడే గాంధీ సోషలిజంతో ఉన్న దాన్ని పక్కన పెట్టి చలో అధికారం కావాలి కాబట్టి మీరు మీ జెండా మార్చారు. ఇన్ కేసు మీకు ఆ ఎన్నికల్లో 150 సీట్లు వచ్చి ఉంటాయి, ఇదే గాంధీ సోషలిజం మీద మాట్లాడేవారు. దేశ ప్రజల దురదృష్టం, ఆ రోజు మీకు ఆ సీట్లు వచ్చుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. మీరు మతంలో వేలు పెట్టారు. మతంలో వేలు పెట్టి అద్వానీ గారు బొట్లు పెట్టుకుని అంతకుముందు పెట్టినాడు కదా ఆయన. రథయాత్ర పేరు మీద ఇది టయోటా వాహనాన్ని రథంగా మార్చారు. మనకు మాట్లాడితే కనుక విదేశీ స్వదేశీ లెక్కలు చెప్తారు. పటేల్ విగ్రహానికి కూడా జపాన్, చైనా వాడతారు, కానీ మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా చెప్తారు. ఇప్పుడు టయోటా వాహనం తయారు చేసి దానికి రామరథం అని పేరు పెట్టి ఆయన రథయాత్ర ఎక్కడెక్కడ తిరిగిందో అన్ని ప్రాంతాల్లో, మీరు ఆ పెన్సిల్ తోటి భారతదేశంలో మ్యాప్ గీసి చూడండి, అన్ని ప్రాంతాల్లో నెత్తురే. రథచక్రాలు వెళ్ళిన చోటంతా నెత్తురు ప్రవహించింది. అన్ని చోట్ల మత కళలు జరిగినాయి. అవసరమా ఇది? అవసరమా? దాని పేరుని పెరిగారు. అవసరమా నేను కాదండి, వీరు అడిగారు. అద్వాని రథయాత్ర ఆపండి,
ఈ ఉద్రేకాలు రెచ్చగొట్టడం ద్వారా కాదు. అయోధ్య ప్రాంతం మత సామరస్యానికి నిలయం. అయోధ్య అవధ్ సంస్థానంలో, అవధ్ సంస్థానం యొక్క నవాబు గారు వాజిద్ అలీ షా, వారు కృష్ణుడి మీద పాటలు కట్టి డాన్స్ చేసేవారు, నృత్యం చేసేవాడు ఆయన. అంత గొప్ప ప్రభు. అదే విధంగా బేగం హజరత్ మహల్ ఏ విధంగా అయితే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి మనకు తెలుసు, ఝాన్సీ లక్ష్మీబాయి లాగే బేగం హజరత్ మహల్ ముస్లింలో ఒక రాణి అయి ఉండి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి ఆమె కూడా గొప్ప పోరాటం చేసినటువంటి వ్యక్తి. మళ్ళీ అక్కడ కూడా మతం లేదు. ఝాన్సీ లక్ష్మీబాయి పక్కన ఉండి ఆమె చెలికెత్తలు ఆమె సుబేదారులు ముస్లింస్ ఉన్నారు. ఆ బేగం హజరత్ మహల్ తో పనిచేసినటువంటి సుబేదారులు హిందువులు ఉన్నారు. శివాజీ గారి రాజ్యంలో ఆయన సైన్యంలో 60,000 మంది ముస్లింస్ ఉన్నారు. ఆయన అంగరక్షకులు కూడా ముస్లింస్ ఉన్నారు. అందరూ కలిసే ఉన్నారు. వీళ్ళకి అవన్నీ పట్టవు. ఇప్పుడు ముస్లిం వ్యతిరేకత రచ్చగొట్టడానికి అవధ్లో తేలిక కాదు. అవధ్ సంస్థానంలో చాలా గుళ్ళు, ఈవెన్ అయోధ్యలో కూడా ముస్లిం నవాబులు కట్టించినవి. వీళ్ళు దాచిపెడతారు ఆ విషయాలన్నీ కూడా. ఇవన్నీ చెప్తూ వీరు బాబా లాల్ దాస్ గారు మీరు డబ్బులు తింటున్నారు, ఇప్పుడు చెప్పాడు 89-90 చెప్పాడు. 89-90లో మీరు డబ్బులు తింటున్నారు, జర్మనీ నుంచి మీకు 2 కోట్లు వచ్చినాయని చెప్పాడు. బ్యాంక్ అకౌంట్లు తీసి చూపించండి చెప్పాడు. ఈ డబ్బులు ఏం చేశారు? మీకు బంగారం ఎటకలు వచ్చినాయి, పలానా దగ్గర నుంచి వెండి ఎటకలు వచ్చినాయి, మీకు టాటాలు, బిర్లాలు, దాల్మియాలు అందరూ డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బులని ఏమైనాయని ఉద్యమం ప్రారంభమైన మొదటి దినాల్లోనే కోట్ల రూపాయలు మాట్లాడాడు. ఆ రోజు 2 కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్లకు సమానం మీరు చెప్పండి, నాకు తెలియదు. నేనంటున్నా ఈ ప్రశ్నలు అడిగినటువంటి వ్యక్తి ఈయన ఐఎస్ఐ ఏజెంట్ కాదు, ఈయన యాంటీ హిందూ కాదు, ఆలయానికి ప్రధాన పూజారయ్య బాబు. ఆలయానికి ప్రధాన పూజారిని తొలగించారు. ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు వాళ్ళ నెట్లో దొరుకుతున్నాయి, ఆయన డాక్యుమెంటరీస్ కూడా దొరుకుతాయి. ఆ మహానుభావుడు చెప్పాడు ఈ ప్రాంతంలో 50 నుంచి 60 మంది పూజారులను చంపేశారని చెప్పాడు. 50 మంది 60 మంది పూజారులు ఎవరు చంపేశారు? ఇది హిందూ మతానికి ప్రమాదం కదా? ఈ చంపిన వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఐఎస్ఐ వాళ్ళు కాదు, పూజారి. మతానికి అడ్డొస్తున్నారు మా ప్రయోజనానికి అనుకున్నటువంటి వీళ్ళే చంపేస్తున్నారని చెప్పాడు ఆయన. కొన్ని పేర్లు కూడా చెప్పాడు ఆయన. మిగతా పేర్లు అంటే నా దగ్గర లిస్ట్ ఉంది, నేను లిస్ట్ రోజు బట్టి తిరగలేను కదా అని చెప్పాడు. ఆ మహానుభావుడిని మీరు తొలగించారు పదవి నుంచి. కోర్టు నియమించిన వ్యక్తిని ఎలా తొలగిస్తారు? మీకు అధికారమే ఉంది, అయినా తొలగించారు. ఆయన దాని మీద కోర్టుకు వెళ్ళాడు. ఆ తర్వాత 91లో తొలగించారు. 92లో బాబ్రీ మసీద్ కూల్చివేశారు. బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన తర్వాత 2-3 నెలలు ఈయన చంపేశారు. ఈయన పక్క జస్ట్ అయోధ్యలో ఆలయానికి కొంచెం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక పాకలో ఉంటాడు. నిజమైన సాధువు అండి, ఏమి లేవు ఆయన దగ్గర. తుపాకులతో చంపారు, బుల్లెట్లు పేల్చి చంపారు. అంతకుముందు నాకు రక్షణ కల్పించడం అడిగితే కల్పించలేదు. కేసు రాసినప్పుడు ఎవరో భూమి తగదా అన్నారు. మనకు నిజాలు ఎప్పటికీ తెలియదు. సరే నిజమే అనుకుందాం. నేను అడుగుతున్న విషయం ఏంటంటే మాకు అనుమానం కలగడం ఒకటే కారణం, మీరు ఎందుకు ఆయనకి రక్షణ కల్పించలేదు? నేను జనం చచ్చిపోద్దాను, నేను చచ్చిపోతాను, నేను థ్రెట్స్ ఎదుర్కొంటా అని చెప్పాడు. ప్రధాన పూజారిగా పనిచేసిన వ్యక్తికి మీరు రక్షణ కల్పించలేరా? ఇంక ఉపయోగం ఏంటి? మీరు ఎందుకు నిరాకరించారు? మీకు ఏమీ ప్రమేయం లేకపోతే. మీరు కల్పించి ఉంటే కనుక మీ ప్రమేయం లేదని అనుకునేవాడు. మేము అప్పటికే రక్షణ కల్పించారు, ఎవరో తగాదన్నాడు, పడవాలని చంపారని అనుకున్నాడు. ఆయన డబ్బులు మాట్లాడాడు. ఇవాళ డబ్బుల విషయం బయటకు వచ్చింది. ఇన్నిసార్లు ఎవరు మాట్లాడినా బయటకు రాలేదు. ఎవరైతే రామజన్మభూమి ఉద్యమంలో ప్రధానమైనటువంటి పార్టీ వ్యవస్థ ఉన్నారు, ఈ పేర్లు జనానికి తెలియదు. దురదృష్టం ఏమిటంటే ప్రాపకాండ చేసి ఊరూరుగా తిరిగినటువంటి విహెచ్పి పేరును, ఆర్ఎస్ఎస్ పేరును, సంఘ పరివార పేరు, బీజేపీ పేరు వీళ్ళే చేస్తారేమో అనుకుంటారు. కానీ నిర్మోహి అఖాడా పేరు ఎవరికి తెలియదు. నిర్మోహి అఖాడా అనేటువంటిది ఒక వ్యవస్థ. దానికి కొన్ని మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో అనేక ఆలయాలు ఉన్నాయి. ఆ నిర్మోహి అఖాడానే మొట్టమొదటి నుంచి రామజన్మ ఉద్యమంలో ప్రధానంగా ఉంది. వాళ్ళు రాముని యొక్క పేరు జపించేటువంటి రామానంది వ్యవస్థకు చెందిన వాళ్ళు. కబీర్ యొక్క గురువు పేరు రామానందుడు, రామానంది వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళు. చాలా కఠినమైనటువంటి నియమాలు పాటించేటువంటి వారు. అటువంటి రామానంది వ్యవస్థకు చెందినటువంటి సీతారాం దాస్ గారు 2017లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, 1400 కోట్ల రూపాయల డబ్బు కుంభకోణం అయిపోయింది విహెచ్పి వాళ్ళ వల్ల. మీరు దర్యాప్తు చేసి ఉండొచ్చు కదా. 2017లో ఎవరు అధికారంలో ఉన్నారు? ఏం రామాలయానికి సంబంధించిన ప్రధానమైన పార్టీ చెప్తే అది ఇష్యూ కదా. అంటే 1989-90లోనూ ప్రధానమైనటువంటి పూజారులు ఆరోపణ చేస్తే అది ఇష్యూ కాలేదు. అలాగే 1989-90 ప్రాంతంలోనే ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ గా పనిచేసినటువంటి విబి గుప్తా గారు, వీరు బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయమని చెప్పాడండి లాల్ దాస్ గారు. ఆ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు మీరు సక్రమంగా మాకు మీరు ఇస్తున్నటువంటి పత్రాలు సక్రమంగా లేవయా అని చెప్పాడు. అని నోటీస్ ఇచ్చాడు విహెచ్పికి. అది ఆయన చేసిన నేరం. ఇవాళ నాకు పడుతున్నటువంటి గతి ఆయనకి పట్టింది. ఆయన మీద వెంటనే హత్యలకు సంబంధించినటువంటి చంపేస్తాను నేను, ఇంత ధైర్యం నీకు అనే బెదిరింపులు వచ్చినాయి.
ఆయనకి సంబంధించి ధర్నాలు చేశారు బయట. చిట్ట చివరికి ఆయన సస్పెండ్ చేశారు. ఎందుకంటే విహెచ్పిని ప్రశ్నిస్తే జరిగేటువంటిది అది. బాబా లాల్ దాస్ గారు మహానుభావుడు, ఆయన ఇంటి మీద నా మీద బాంబు దాడి చేశారు, హత్యా ప్రయత్నాలు చేశారు అని చెప్పిన రక్షణ కల్పించలేదు, చివరికి ఆయన చంపేశారు. వీళ్ళు మచ్చలేనటువంటి మత వ్యవస్థకు నాయకులు. అలాగే రాజకీయం కోసం మతాన్ని వాడుకుంటారు అనుకోవచ్చా? సమస్య అదేనండి. భారతదేశంలో దౌర్భాగ్యం 1947కు ముందు గొప్ప జాతీయోద్యమం మనకి మతాన్ని ప్రజలందరినీ ఐక్యం చేసింది. ఆ దరిద్రపు ముస్లిం లీగ్, ఈ సావర్కర్ మైండ్. అప్పటికి సావర్కర్ అంత పెద్ద శక్తి ఏం కాదు, కానీ పాకిస్తాన్లో జిన్నా సక్సెస్ అయ్యాడు కాబట్టి ఈ పాకిస్తాన్ ఏర్పాటు చేయడంలో ఈ మతాన్ని ఉపయోగించి ఆ మోడల్ వీళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఇద్దరు ద్విజా సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు. ద్విజా సిద్ధాంతాన్ని గఫర్ ఖాన్ గాంధీ వ్యతిరేకించారు, ద్విజా సిద్ధాంతాన్ని నెహ్రూ వ్యతిరేకించాడు. ద్విజా సిద్ధాంతం కరెక్ట్ అని సావర్కర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో హిందూ మహాసభ ముస్లిం లీగ్ కలిసి పనిచేసేయండి. 1939లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్ని చోట్ల రాజీనామా ఇచ్చాయి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో మనం చెప్పకుండానే మమ్మల్ని సంప్రదించకుండా భారతదేశాన్ని దింపారు అని. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారులు వీళ్ళు ఎవరు లేరు. అన్ని రాష్ట్రాల్లో మళ్ళీ ఈ కాంగ్రెస్, ముస్లిం లీగు, హిందూ మహాసభ కలిపి ప్రభుత్వాలను ఏర్పరిచాయి. చాలా రాష్ట్రాలు కలిసి పనిచేస్తారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఇప్పుడు ప్రేరణ కదా మోదీ గారికి, వారు ఆ మంత్రిగా ఉన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో మహాత్మా గాంధీ గారు, కాంగ్రెస్ నాయకత్వం అందరూ జైళ్ళకి వెళ్ళి అరెస్ట్ అయినప్పుడు గాంధీ గారి భార్య కూడా జైల్లో చచ్చిపోయింది. ఆయన పుత్ర సమానుడైన మహాదేవ్ దేశాయ్ చచ్చిపోయాడు. లక్షల మంది అరెస్ట్ అయ్యారు. కాంగ్రెస్ సిడబ్ల్యూసి మొత్తం అరెస్ట్ అయింది. ఓ పక్క సుభాష్ చంద్రబోస్ అక్కడికి వెళ్ళి పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత ఉన్నప్పుడు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేశారు. ఈ శ్యామప్రసాద్ ముఖర్జీ అసలు ప్రజల మీద బాంబులు వేయాలని బ్రిటిష్ వాళ్ళు ఆ పని చేస్తున్నారు. చాలా చోట్ల ప్రజలు స్వతంత్రం ప్రకటించుకుంటారు. 42 క్విట్ ఇండియా ఉద్యమం మహాద్భుతం మన చరిత్రలో. అటువంటి ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళకి స్వతంత్ర పోరాట వీరులను ఎలాంటి చేయాలో సలహాలు చెప్తూ ఉత్తరాలు రాశాడు ఈయన శ్యామప్రసాద్ ముఖర్జీ. దట్ ఈస్ అవైలబుల్. వీళ్ళ చరిత్ర అంతా దుర్మార్గమైన చరిత్ర వీళ్ళది. నేనేమంటానంటే ఇప్పుడు ఆ మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకుని సక్సెస్ అయిన తర్వాత ఆ మోడల్ని మళ్ళీ ఇప్పుడు మనకి 85 ఎన్నికల ఓటమి తర్వాత బయటకు తీశారు. బయటకు తీసినప్పటి నుంచి రెండు ఒకటే. మేము హిందువులు, మమ్మల్ని కాదంటే నువ్వు కాదు, హిందువు కాదు, నువ్వు మనిషివే కాదు, నువ్వు కమ్యూనిస్ట్వి, అర్బన్ నక్సలైట్వి, నీ రూపా పెట్టచ్చు, నీ తలకాయ తీసేయచ్చు, నేను పాకిస్తాన్లో పంపించేసి ఏమైనా చేయగలుగుతాడు ప్రశ్నిస్తే. ఏమన్నా మాకు అడ్డు నిలబడితే నువ్వు అసలు మనిషివే కాదు. ఇది వీళ్ళు పేటెంట్ హక్కులు ఉన్నట్టుగా మాట్లాడతారు. వీళ్ళు స్వాతంత్రోద్యమం లేరు, హిందూ మతం విలువలకి కట్టుబడలేదు, రాముడి ఉద్యమంలో కూడా లేరని చెప్తున్నాను నేను. బాబా జ్ఞానదాస్ గారు వారు హిందువులకి ముస్లింలకి సామరస్యం ద్వారా ఆలయాన్ని ఏర్పాటు చేసిన ప్రయత్నం చేసినటువంటి మనిషి. బాబ్రీ మసీద్ కూల్చినప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. బాబ్రీ మసీద్ కూల్చేటప్పటికి అక్కడ ఒక ఆలయ వ్యవస్థ నడుస్తుంది, పూజాధికారులు నడుస్తున్నాయి, ఓ డిబ్బీ ఉంది, మీకు ఫొటోస్ కూడా చూపిస్తే కావాలంటే. ఆ డిబ్బీలో లక్షల రూపాయలు నిధులు వచ్చేవి. బాబ్రీ మసీద్ కోలగొట్టినప్పుడు ఆ డిబ్బీ కూడా ఎత్తిపోయారు. ఆ డిబ్బీ ఇది, ఆ డిబ్బీలో ఇంత డబ్బు దొరికాయని ఎవరికి ఎవరు లెక్క చెప్పలేదు. అంటే రాముడి గుడిలో డబ్బులు దొబ్బేయచ్చని ఆలోచించారు ఆ రోజు నుంచి. ఇవాళ కేవలం ఈ 4-5 రోజుల నుంచో, జూన్ నెల నుంచో, లేకపోతే ఇంకో 4-5 నెలల క్రితం నుంచో జరుగుతున్నట్టుగా ఆ యోగి ఆదిత్యనాథ్ గారు హడావుడిగా సిట్టు ఏర్పాటు చేస్తాను, అరెస్టులు చేస్తాను అంటే కొన్ని సంవత్సరాలు జరుగుతూనే ఉంది. 40 సంవత్సరాలు 10,000 కోట్ల రూపాయలు కుంభకోణం, 1,400 కోట్ల రూపాయలని నిర్మోహి అక్కడ చెప్పడం. ఒకరోజు 2 రోజులు. ఇది నేను అడుగుతుందంటే దీని మీద మాట్లాడేవాళ్ళు కూడా ఈ 2-3 రోజుల విషయాలు మాట్లాడుతున్నారు. ఈ 6 నెలల విషయం ఎవడు 40 ఏళ్ళ చరిత్ర తీయట్లేదు. నేను మాట్లాడుతున్నాను, మరి బాధ ఉండదా? ఒక చరిత్ర ఒక సబ్జెక్ట్ లో పదే నేను తీసి మాట్లాడుతున్నాను. మీరు చెక్ చేసి నాకు సంబంధించిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి. నేను ఈ మధ్యకాలంలో గత ఒక 10-15 రోజుల నుంచే నేను చేసిన పనులు చాలా ఉద్రేకాన్ని కలిగించేయాలని నేను అనుకుంటున్నాను. మాకు కూడా అదే రెస్పాన్స్ రిసీవ్ అవుతుంది రోజు. ఇక్కడ గోవధకి సంబంధించి గోవధ నిషేధించండి, ఎందుకంటే ఎప్పటి దాని పేరు మేము హింసాకాండ చేస్తున్నారు. గోవధకు సంబంధించి 100 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు ఉన్నాయి. ఈ ఉద్యమాల్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ గోవధ నిషేధించాలని ప్రాణాలు ఇచ్చిన ఉన్నారండి. ముస్లిమ్స్ గోవధ నిషేధించాలని పుస్తకాలు రాసి ఉన్నారు. తర్కే గావ్ ఖుషి అనే పుస్తకాన్ని 100 ఏళ్ల క్రితం 1921లో. అలాగే హకీం అజ్మల్ ఖాన్ గారు, అలీ బ్రదర్స్, గాంధీ గారితో పాటు పనిచేసినటువంటి వాళ్ళు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, అలాగే మదాని అనేటువంటి పెద్ద మనిషి, ఎందరో పెద్దలు. ఇప్పుడు కాదు, నేను 100 ఏళ్ళ చరిత్ర చెప్తాను. ఇప్పుడు ముస్లిమ్స్ అంటే తినేవాళ్ళు, హిందువులు అంటే రక్షించేవాళ్ళు అనేటువంటి ఒక నెరేటివ్ ప్రచారం చేశారు. అంటే ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది, చట్టం చేసేటువంటి అవకాశం వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, చట్టం ఎందుకు చేయలేకపోతే అందుకే ముస్లింలము హిందువులము కలిసి మొన్న 29వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 40 మంది హిందూ మతంలో మఠాధిపతులు, పెద్దలు, మీరు వంక పెట్టలేనటువంటి మత
కార్యక్రమాల్లో ఉండేటువంటి పెద్దలు, అదే విధంగా ముస్లిం మతంలో పెద్దలు, వాళ్ళు ఏ రాజకీయాలు కట్టుబడినటువంటి వాళ్ళు కాదు, మేమంతా కూర్చుని, అలాగే క్రైస్తవ మతం, అలాగే సిక్కు మత ప్రతినిధులు కూడా వచ్చారు. మొత్తం 4 మతాల ప్రతినిధులు ఈ హిందుస్థానీ గౌరక్ష సమితి ఏర్పాటు చేస్తే నేను దాని అధ్యక్షుడిని. నేను ఏర్పాటు చేసింది కాదు, వాళ్ళే ఏర్పాటు చేసి మీరు ఉండండి అని నన్ను అడిగితే నేను కొన్ని షరతులు పెట్టి అవి బాగానే ఉన్నాయి అనుకున్న తర్వాత నేను దాంట్లోకి వచ్చాను. మేమంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టాం. మేము ప్రెస్ మీట్ పెడితే ఇదే బీఆర్కే ఛానల్లో ఈ ప్రెస్ మీట్కి వెళ్ళాం. మా టీంని తీసుకుని వాళ్ళు అడిగితే నేను, ఇనాయతుల్ బాఖ్రీ గారు, వారి ఆల్ ఇండియా హ్యాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్, అలాగే ఒక కార్యదర్శి ఉపాధ్యక్షులు మా విజయశంకర్ స్వామి గారు. ఇప్పుడు మేము మతం పేరు మీద ఎప్పటి నుంచో హిందూ మతంలో అన్నమయ్య ఇల్లు కూలిపోయింది, తిరుమలలో కూల్చేశారని 11.5 లక్షల సంతకాలు చేయించాం. 10,000 కిలోమీటర్లు ఇక్కడ 1,000 కిలోమీటర్లు రథయాత్ర చేశాం. అంటే ఈ సంతకాలన్నీ కూడా ఇంత అవుతాయండి, ఈ రూమ్ అంత అవుతాయి. అవన్నీ పుస్తకాలు కింద 11.5 లక్షలు అంటే చిన్నగా. ఈ కట్టలన్నీ వారికి సబ్మిట్ చేయాలి టీటీడీకి. దానికి ఒక రథాన్ని తయారు చేసి రథంలో పెట్టి రథయాత్ర జరిపాం. స్వామిని దాంట్లో వారు కూర్చున్నారు. వారి యొక్క చాలా గొప్ప వ్యక్తిత్వం. ఈ 1,000 కిలోమీటర్ల రథయాత్ర చేశాం. ఇప్పుడు వారిని తిడుతున్నారు, ఆశ్చర్యం, వీళ్ళు ఎవరు లేరు ఉద్యమంలో. పైగా మాకు అడ్డొచ్చారు చాలా చోట్ల, మా మీద దాడులు చేశారు. అదే కాకుండా అనేక ఆలయాల్లో అర్చనలు చేయించాం, 100 ఆలయాల్లో. దాన్ని తీసుకెళ్లి టీటీడీ వారికి సబ్మిట్ చేశాం. అన్నమయ్య ఇల్లు మళ్ళీ కట్టండి. అన్నమయ్య పూజించిన, స్వయంగా తన స్వహస్తాలతో పూజించినటువంటి విగ్రహాలనే ఆ మంటపాన్ని నిర్మించండి అని అడిగాం. మీరు కూల్చేశారు, దారుణం ఇది అని చెప్పాం. వీళ్ళేరండి ఉద్యమంలో. ఆ జ్యోతిక్షేత్రంలో కాశీనారాయణ అవధూత ఆశ్రమం మేము వెళ్ళి కడప జిల్లా కలెక్టరేట్, నువ్వు ఉన్నావా? లేవు కదా. ఈ హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వీళ్ళే ప్రకటించిన వాళ్ళు. ఎందుకు? రాజకీయం ఉంటే కానీ రారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లడ్డు విషయం మాట్లాడి, లడ్డు విషయాన్ని మాట్లాడితే జగన్ తిట్టొచ్చు, కానీ జ్యోతిక్షేత్రాన్ని వారే కూల్చారు కదా, ఇంకేం మాట్లాడతాడు? కాశీలో వారి మిత్రుల అధికారంలో ఉన్నది, మన అయోధ్యలో వారి అధికారంలో ఉన్నారు కదా, అయోధ్యలో దొంగతనం జరిగినా కిక్కురు ఎందుకు మాట్లాడతాడు? అంటే అయోధ్యలో కనుక వేరే ప్రభుత్వం ఉంటే అక్కడికి వెళ్ళి నేను కూడా ఐఎంఎస్ సనాతని హిందీ అని మళ్ళీ హిందూ అని మొదలుపెట్టి అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏ విధంగా మీరు దొంగతనం చేస్తారని అడిగేవాడు. అంటే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పని చేస్తారు. అంటే మీకు ఓట్లు కావాలి, మీకు అవతల ప్రతిపక్షాన్ని డౌన్ చేయడం కావాలి. మాకు అక్కర్లేదు. మేము ఎక్కడైనా మాట్లాడతాం, ఎక్కడైనా ఉద్యమాలు చేస్తున్నాం, ఎక్కడున్నా సరే ఈ విధిలో నిలబడతాం. అందుకని మీకు కోపం వచ్చి మా మీద బ్రాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ బొమ్మలను చూపించినప్పుడు ఈ వివాదానికి అంతటికి కారణం ఇగో ఈ యొక్క శ్రీకృష్ణుని విశ్వరూప చిత్రము. ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు. 11 మే 2026 ఆంధ్రజ్యోతిలో వచ్చింది, మెయిన్ ఎడిషన్ లో. నేను చూసి ప్రింట్ ఎడిషన్ లో ఉన్నది తీసుకుని వెళ్ళాను ఆ రోజు. ఇప్పుడు మీకు సాఫ్ట్ కాపీ ప్రింట్అవుట్ తీసుకుని చూపిస్తున్నాను, సాఫ్ట్ కాపీలోకి వెళ్ళి. ఇప్పుడు నేను ఇది చూపిస్తే అప్పటికి నేను బాబా లాల్ దాస్ గారు తర్వాత ఈ మిస్యూజ్ అంతా చెప్తున్నాను. అంతకుముందు ఇతను లోపలికి అడుగు పెట్టినప్పుడు అంతకుముందు 2-3 సార్లు చర్చల్లో కూడా ఈ విధంగా బెదిరించాడు, నరికేస్తాం. అదే వ్యక్తి, ఇదే వ్యక్తి. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. మొట్టమొదటిసారి నేను చెప్పినప్పుడు నాకు పేరు రావట్లేదు. ఈ కశ్యప్ రెడ్డి అనే వ్యక్తిని ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. నేను మాస్టర్జీ గారు ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు చర్చలో, స్టాలిన్ ఉన్నాడు. ఈ చర్చ జరుగుతుంటే ఆవేశంగా కేకలు పెట్టుకుంటూ ఏది నరికేస్తాం అని చెప్పాడు. మేము గోవధ నిషేధించమని చెప్తున్నాను. నేను అలా చెప్పకూడదా? గోవధ పేరు మీద మీరు 70-80 ప్రాణాలు ఇప్పటికి పోయినాయి ఈ మధ్యకాలంలో. అట్లకి చంపేశారు. తర్వాత అది తీసి చూస్తే దాంట్లో ఉన్నది గోవు యొక్క మటన్ కాదని, మాంసం కాదని తేలిపోయింది. ఉనాలో మనం చూసాం, దళితుల్ని చొక్కాలు ఇప్పించి వాళ్ళని కారు కట్టేసి రాడ్లతో, ఇనప రాడ్లతో కొడుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూసాం. జజ్జర్లో సజీవ దహనాలు చేశారు. అదేవిధంగా ఆర్యన్ మిశ్రా అని ఆయన బ్రాహ్మడు, ఆయన కారుని వెంటాడి, అంటే వీళ్ళు గోరక్షణ ఎట్లా చేస్తారు తెలుసా మీకు? పెద్ద బొట్లు పెట్టుకుంటారు, తుపాకులు, కర్రలు, కత్తులు ఇవన్నీ తీసుకుని పరిగెడతారు. ఇప్పుడు వాళ్ళని 25 కిలోమీటర్లు ఆర్యన్ మిశ్రాని వెహికల్స్ మీద వెంటాడి బుల్లెట్లు పేల్చి చంపారు. తర్వాత ఆయన కారులో ఏమీ లేదని తెలిసింది, ఆయన బ్రాహ్మణం తెలిసింది. అప్పుడు పశ్చాత్తాపడ్డారు. చరిత్రలో మొట్టమొదటిసారి సారీ చెప్పారు. బ్రాహ్మణ అయితే సారీ చెప్తారు, ముస్లిం అయినా దళితుడైనా సారీ చెప్పరు. వీళ్ళ దృష్టిలో బ్రాహ్మణ ప్రాణము ముస్లిం దళితుడి ప్రాణం సమానం కాదు. ఇది విషయం, అది జరిగింది చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా నేను చెప్పాను. ఆయన కోపం వచ్చింది, ఎవడని చంపేస్తాం అన్నాడు. అలా చంపకూడదు అని మోదీ గారు చెప్పారా? అలా చంపకూడదని భాగవత్ గారు చెప్పారు. మోదీ భాగవత్ లేదు, మేము వాళ్ళు టేకేదాళ్ళు కాదు, మేమే టేకేదాళ్ళం. అంటే ఇప్పుడు మనం మించిపోయి మన కరవడానికి వచ్చిన సిస్టమ్ ఇది. ఇప్పుడు ఎందుకంటే అక్కడి నుంచి తయారయ్యారు కదా ఈ బ్యాచ్ అంతా కూడా.
ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం అనేది పబ్లిక్ గా ఒక ప్లాట్ఫామ్ మీద జరుగుతూ ఉంటే పబ్లిక్ గా ప్లాట్ఫామ్ మీద కెమెరా చూపించి చంపేస్తా ఎవడన్నా అని మాట్లాడచ్చా, అది ప్రసారం చేయొచ్చా? అంటే ఇక్కడ మనం ఏదైనా నిజంగా వాళ్ళ దృష్టిలో తప్పే అని అనిపిస్తే క్షమాపణ చెప్పమని అడగవచ్చు, లేకపోతే వాళ్ళు శాంతితో ముందర విషయాలు చెప్పాను. నిరసనలు కూడా చేసుకోవచ్చు. ఒక మాట, నేను ముందర విషయాలు చెప్పాను. ఉమ్. ఇది కాకుండా ముందర విషయాలు చెప్పాను. ఉమ్. ఏది దీనికి ముందు విషయాలు వేరే చర్చలో వచ్చినప్పుడు ఇదే పెద్ద మనిషి మాట్లాడిన విషయాలు చెప్పాను, బెదిరింపు. ఆ రోజు ఆ చర్చ ప్రారంభం కావడానికి ముందే సనాతన ధర్మానికి ఎవడన్నా అడ్డొస్తే నరికేస్తాం అని పదే చెప్పాడు ఆయన. మేము కూర్చుంటే ఈ మైకులు పెట్టుకుంటున్నప్పుడు అది నాకే వార్నింగ్ నాకు తెలియదు. అంతకుముందు చర్చలో నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఏది గోవత మాట్లాడుతున్నాను, ఏది అయోధ్య మాట్లాడుతున్నాను, ఇంకా చాలా ఇన్కన్వీనియంట్ ట్రూత్స్, వారు ఏ విధంగా పుష్కరాలను నిర్వహించారు, వారు కుంభమేళాలో ఏ విధంగా ఈకోలీ బ్యాక్టీరియా ఉన్నటువంటి నీళ్లలో అందరూ మునగాల్సి వచ్చింది, దానికి ఎవరు రెస్పాన్సిబుల్, ఇలాంటి ఇన్కన్వీనియంట్ ట్రూత్స్. అలాగే భారతమాత చేతిలో ఓన్లీ కాషాయ జెండా ఎందుకు ఉంచుతారు? అటు భారతమాత ఎలా ఉంది? భారతమాత చేతిలో భారతదేశ జెండా ఉండాలి, జర్మనీ మాత ఉంటే జర్మనీ జెండా ఉండాలి, వియత్నాం మాత ఉంటే వియత్నాం జెండా ఉండాలి. కానీ భారతదేశం జెండా చేతిలో ఆర్ఎస్ఎస్ జెండా ఉంచి భారత మాత అంటే ఎలాగా? ఆర్ఎస్ఎస్ మాత అవుతుందని 5 ఏళ్ల క్రితం రాసి ప్రింట్ చేశాను. ఇప్పుడు కాదు, 5 ఏళ్ల క్రితం మా పత్రికలో రాశాను, అవన్నీ చూపిస్తాను నేను. ఇవన్నీ వీళ్ళకి కడుపులో ఇండైజెషన్ సమస్య. ఇవన్నీ పెట్టుకుని వచ్చాడు అబ్బాయి. తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు అతను ఇస్తున్న ఇంటర్వ్యూలు కానీ ఆ రోజు తర్వాత స్టూడియోలో అరుచుకుంటూ మాట్లాడిన మాటలు కానీ ఇది తలా కాదు, కారణం వేరే. నేను చూపించినప్పుడు ఇప్పుడు అభ్యంతరం గనక ఆ తల అనే పదం అయితే తల కాకుండా శిరస్సు అని పెట్టాలి, లేకపోతే సర్రని హిందీ మాట వాడాలి, లేకపోతే ఇంగ్లీష్ లాగా హెడ్ వాడాలి. నాకు తెలియదు ఆయనకున్న డిమాండ్ అంటే నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. కానీ పదమే అభ్యంతరమా? తల మార్చడం అభ్యంతరం కదా? మీరు అంటున్నారు ధర్నా చేయొచ్చు, లేకపోతే ప్రజాస్వామ్యంలో వేరే పనులు చేయొచ్చు, నిరసన తెలియజేయదలుచుకుంటాను. ఏమన్నా నిరసన తెలియజేస్తారండి? మోదీ గారి తల ఉండాలి నిరసన తెలియజేస్తారా? మోదీ తల ఉండాలి, అన్ని చోట్ల కృష్ణుడి బొమ్మను మార్చడానికి నిరసన తెలియజేస్తారా? రాముడు కంటే మోదీ గొప్పవాడని తెలియజేస్తారా? మోదీ ధర్మ పరిరక్షకుడు, అందరూ కూడా వారిలోనే ఉన్నారని చెప్తున్నారని మనం వింటున్నాం కదా. అంటే హిందూ మతంలో మొత్తం అన్ని విగ్రహాలు తీసి మోదీ గారి విగ్రహాలు పెట్టమని చెప్తారా? కొంతమంది వచ్చి ఏమండి మీరు సోనియా గాంధీ అంటే ప్రొటెక్ట్ చేయలేదని. చేద్దామండి, సోనియా గాంధీ చేసినా, మోదీ చేసినా, రాహుల్ గాంధీ చేసినా, మరెవరైనా నాయకుడు చేసినా శుద్ధ తప్పు ఈ పని. వీళ్ళు కాదండి మొట్టమొదటి రామాయణ మేళాలు లోహియా గారు నిర్వహించారు ఉత్తరప్రదేశ్ లో, తెలుసా మీకు? రామాయణ మేళ, మీరు రామాయణ మేళ రచనలు చదివితే తెలుస్తుంది. రామాయణ మేళలో ఏ విద్వేషం లేదే, రాముడిని వాడుకోవాలనుకోలేదు. చక్కగా రామాయణ మేళలో హాయిగా అందరూ మంచిగా ఇది జానపద కళాకారులు విభిన్న కళారూపాలతో, మొన్న చనిపోయారు తేజన్ భాయ్ ఒక ఉంటారు, ఛత్తీస్గఢ్ అనుకుంటాను, ఆవిడ ఎంత అద్భుతమైనటువంటి కళాకారిణి. ఇలాగ అనేక కళారూపాలతో రామాయణం అనేక వెర్షన్స్, అనేక రకాలైనటువంటి కళారూపాలు, అనేక సామాజిక వర్గాల్లో అనేకమైన పద్ధతుల్లో మనకి ఇప్పటికీ ఇక్కడ మన ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రదర్శించే చక్కగా రామాయణం వాళ్ళు ప్రదర్శించారు. దాన్ని ఎన్నికలకి రాజకీయానికి వాడలేదు వాళ్ళ పార్టీ వాళ్ళు. వీళ్ళకి ఈ విధానం కాదు, వీళ్ళు దాడులు చేయడానికి, అవతలాన్ని తిట్టడానికి వాడుకుంటారు. విగ్రహాల స్వరూప స్వభావాలు మార్చారు. ఆంజనేయ స్వామి అనేటువంటిది మీకు నాకు చూపించండి, అంతకుముందు ఉందా లేదా ఈ బొమ్మ? మీరు కార్ల వెనకాల వాటి వెనకాల స్టిక్కర్లలో కనిపించేటువంటి హనుమంతుడు చాలా ఉగ్రంగా ఉంటాడు. ఆయన కోపంతో మనం కొట్టి చంపేస్తాడే మనంత ఉగ్రంగా ఉంటాడు. ఏ గుళ్ళో కూడా అలా లేదండి. ఏ గుళ్ళోనే హనుమంతుడిని చూస్తే మనకి చాలా ధైర్యం కలుగు. హనుమాన్ చాలీసా చదువుకుంటే దెయ్యాలు పోతాయని భయం కలుగు. ఇప్పుడు ఆ హనుమంతుడే అంత ఉగ్రంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఆ రాముడు సీత లేకుండా ఒక్కసారి కూడా లేడు. మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఒంటిమిట్టకు వెళ్ళండి, భద్రాచలానికి వెళ్ళండి, మీ ఊర్లో రామాలయానికి వెళ్ళండి, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయా? ఓన్లీ ఒక రాముడే ఉందా? ఓన్లీ 6 ప్యాక్ రాముడిని మీరు తయారు చేసి ఎవరి యుద్ధానికి వెళుతున్నటువంటి స్టైల్లో ప్రచారాలకు వాడుకున్న విషయం వాస్తవా కదా? ఇప్పుడు అయోధ్యలో ఆలయానికి సంబంధించి మీరు డైరెక్ట్ గా ఫ్లెక్సీల్లో మోదీ గారిని ఉపయోగించుకున్నటువంటి విషయం వాస్తవా కదా? అయోధ్యలో అటువంటి ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం ఏంటి? అయోధ్యలో ఎన్నికలకు ముందు ఆ గుడిని ఓపెన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఈ రాముడికి మోదీ దారి చూపిస్తున్నట్టు ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి? ఎలాగైనా మతాన్ని వాడేసుకోవచ్చు కదా, అడగకూడదు. మాలాంటి వాళ్ళు ఎవరు కూడా, నేను ఒక్కడిని అడిగాను. గుడిని ఓపెన్ చేస్తుంటే శంకరాచార్యులు నలుగురు అడగలేదు. వాళ్ళు ఏమి శంకరాచార్యులు ఏమి అసలు ఏమి కాదా అసలు హిందూ మతంలో? వాళ్ళు కూడా ISI పాకిస్తాన్ పంపించేస్తారా వాళ్ళని? శంకరాచార్యులు కూడా వాళ్ళని కూడా మీరు కమ్యూనిస్టులు అనేస్తారా, అర్బన్ నక్సలైట్ అనేస్తారు? తెలుసుకుందని అడుగుతున్నాను. మీకు అడ్డొచ్చిన ఎవరైనా ఇదే మాట అంటారండి. అంచేత ఈ దుర్మార్గమైన ప్రచారం చేయటం, మతాన్ని కబ్జా పెట్టుకుని, ఇది మతం మీద కబ్జా పెట్టుకుని ఏం చేస్తారండి? పోయి మతాన్ని ఉద్ధరిస్తారా? లేదే, అధికారం సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి. ఇదే కదా మీ ఆశ. సామాజిక వర్గంగా అందరికీ ఎదగనివ్వకూడదు, కొన్ని వర్గాలు అధికారంలో ఉండాలి.
ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలి. అదే కదా మీ కోరిక. 100 సంవత్సరాలు మీ చరిత్రలో సరసంఘచాలకుగా ఎవరెవరు ఉన్నారండి? ఎవరెవరు ఉన్నారు సరసంఘచాలకుగా? 100 సంవత్సరాల చరిత్రలో కేవలం 6 సంవత్సరాలు ఎంతో ఒక క్షత్రియుడు ఉన్నాడు, రజ్జుబయ్య గారు. మిగతా అన్నిసార్లు బ్రాహ్మణులే ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళ కార్యకారిణి సభల్లో వాటిల్లో కూడా నాకు తెలిసి శూద్రులు ఇంకా రాలే. ఏది బీసీలు ఎస్సీల డౌటే. ఈ వివరాలన్నీ కూడా బయట పెట్టినటువంటి దాంట్లో పనిచేసినటువంటి దళిత కార్యకర్తలు ఉన్నారు. అంటే సామాజిక వర్గాల యొక్క మార్పు, సామాజిక వర్గాలకు అధికారం రావటం, అందరికీ సమానత్వం సిద్ధించడం, ఇది జరగకుండా ఈ దేశం కానీ ఈ మతం కానీ డెవలప్ అవుతాయి. మేము ఈ మతంలో ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు. మతంలో సమానత్వ సూక్తం ఉంది. గీతలో అద్భుతమైనటువంటి నిర్దోషం హి సమం బ్రహ్మ, బ్రహ్మంలో సమానత్వం ఉంది అనేటువంటి మాట ఉంది. సమానత్వమే మోక్షం ఉంది. నేను మొత్తం శ్లోకం టైం పోతుందని చెప్పడం లేదు మీకు. బ్రాహ్మణుడు చండాలుడు ఒకటే ఉంది. ఇంత గొప్ప సమానత్వం ఉన్నటువంటి సూత్రాల్లో ఈ దరిద్రపు వ్యవస్థలన్నీ పట్టుకొచ్చి పెట్టారు. ఈ దరిద్రపు వ్యవస్థల మీద పోరాడకుండా మతాన్ని కాపాడుకోలేము. నువ్వు ఎప్పుడు పోరాడవు, పోరాడేవాడికి వ్యతిరేకంగా ఉంటావు. మేమేం చెప్తామంటే మతంలో ఈ మహిళలు నడిచిపెట్టేవి, దళితుల్ని బీసీలను నడిచిపెట్టేవి, కుల వ్యవస్థను కాపాడేవి ఈ సూత్రాలు స్మృతుల్లో ఉన్నా, ఉపనిషత్తులో ఉన్నా, వేదాల్లో ఉన్నా, పురాణాల్లో ఉన్నా మేము అంగీకరించాం అని చెప్పాను. అదే హిందూ మతం అంటే ఖచ్చితంగా నేను అభ్యంతరపడతాను. నేను ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సర్వ సమానత్వము, ఆత్మతత్వమే హిందూ మతం అనుకుంటున్నాను. ఎవరు ఏ పద్ధతిలోనే ఉండేటువంటి బహుళత్వం, ఏకంసత్ విప్రా బహుధావదంతో ఆ రోజు ఋగ్వేదం చెప్పింది, అది హిందూ మతం అనుకుంటున్నాను. కానీ అసమానతల వ్యవస్థలో హిందూ మతం కాదు, దాన్ని బదులు కూడా వేస్తాను. ఇక్కడ ఆ డిబేట్ లో మీ పేరు దాడి ఆధార్తో సహా ఉన్నాయి, మీరు కూడా కేసు ఫైల్ చేసి దానిపై. ఇప్పటికీ కేసు కాకపోవడం, మళ్ళీ ఇప్పటికీ వేరే డిబేట్లలో పాల్గొంటా ఉన్నాడు, ప్రెస్ మీట్ లో పెడతా ఉన్నాడు. అసలు ఏంది పోలీస్ వ్యవస్థ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు అసలు? అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే నేను ఇది అసలు ఇష్యూ కాదనుకున్నాను. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ విత్ యూ. వీడియో ఎవిడెన్స్ ఉంది, జస్ట్ కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఛానల్ ఉంది. మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ యొక్క వీడియో సీజ్ చేసుకుని, ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ వ్యక్తి యొక్క నెంబర్ వాడు అడిగితే ఇస్తారు. ఆ నెంబర్ తీసుకుని ఆయన ఎక్కడ ఉన్నాడో 2 నిమిషాలు ట్రేస్ చేయొచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేయడం, దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకోవటం చేస్తే అయిపోయింది. మీరేం చేశారంటే ఆ పని చేయలే. నేరగాడికి స్వేచ్ఛగా తిరిగేటువంటి, నేరం చేసినప్పుడు నేరగాడికి ఇంకేమైనా ఉంటాం, నేరగాడికి స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మరికొంతమంది నేరగాళ్ళు తయారయ్యారు. చెప్పుతో కొట్టాల్సింది కాదు, నరికేయాల్సింది, చంపేయాల్సింది, లేకపోతే అటు ఇటు కూడా కొట్టాల్సింది. ఆ పక్క కొట్టలేదు నువ్వు, లేకపోతే నెత్తి మీద కొట్టలేదు, ఇంకా కింద పడేసి కొట్టలేదు, తొక్కలేదు, తొక్కి నార తీయలేదు, లేకపోతే ఇంకా బూతు పనులు చేయలేదు అని మాటలు మాట్లాడే వాళ్ళు, కామెంట్లు పెట్టే వాళ్ళకి పోలీస్ వ్యవస్థ ఆస్కారం ఇవ్వలేదా? ఇప్పుడు ఇది ఒక వ్యక్తి ఒక సమస్య కాదు. ఇప్పుడు నేనేమంటానంటే రంగరాజన్ గారి మీద దాడి జరిగింది, గౌరీ లంకేష్ని చంపేశారు, అంతకుముందు కలబుర్గిని చంపేశారు, అంతకుముందు గోవింద్ బన్సాలని చంపేశారు, అంతకుముందు దబోల్కర్ని చంపేశారు, ఇంకా చరిత్రలో వెనక్కి వెళ్తే గాంధీ గారిని చంపేశారు. గాంధీ గారి హత్య మీద ఎటువంటి ఆరోపణలు ఆర్ఎస్ఎస్ మీద ప్రూవ్ కాలేదు, వాస్తవం. కానీ అది ప్రూవ్ కాకపోవడం పక్కన పెడితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆయన గురు గోల్వాల్కర్ రాసిన ఉత్తరంలో చెప్పాడు, మీరు గాంధీ గారి హత్యకి డైరెక్ట్ గా రెస్పాన్సిబుల్ కాదు నేను చెప్పను, కానీ ఆ హత్యకి ఏది కారణమో అటువంటి విషం మతోన్మాద భావజాలాన్ని మీరు పుట్టించారని చెప్పారు. యు ఆర్ రెస్పాన్సిబుల్. మీరు ఆ భావజాలను పుట్టించారు. పటేల్ చెప్పిన మాట, పటేల్కి గోల్వాల్కర్ గారికి జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల్లో ట్రూత్ ట్రైమ్స్ అనే పుస్తకాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేశారు, అక్కడ దొరుకుతుంది, మీకు వాళ్ళ దగ్గరే ఉంది. నేనేమంటానంటే ఆ విద్వేష భావజాలను ఇవాళకి ప్రొడ్యూస్ చేస్తాను. మీరు గాంధీ గారు చనిపోయాడు, పటేల్ గారు బాధపడ్డాడు, ఇవాళ ఇంతమంది చనిపోయారు, రంగరాజన్ గారి మీద దాడి జరిగింది, ఇటువంటి ఎలిమెంట్స్ ఎక్కడ పుడుతున్నారు? వీళ్ళంతా ఎవరిని సమర్థిస్తున్నారు? ఎవరి తల ఉంటే నీకు ఆగ్రహం వచ్చింది, ఎవరి తల గురించి నేను ప్రస్తావిస్తే నీకు కోపం వచ్చింది? ఇక్కడ బహుశా సోనియా గాంధీ గారి ఫోటో నేను చూపించి ఉంటే ఈయన ఇలాగే మాట్లాడేవాడు, లేచి నిలబడి చూడండి ఈ దుర్మార్గం అంతా, ఆ సోనియా గాంధీని అరెస్ట్ చేయండి నేను భలే చెప్పాడు అనేవాడే కదా. జగన్ గారిని చూపిస్తే, చంద్రబాబు చూపిస్తే అభ్యంతరం అనేవాడు కదా. ఒక్క మోదీ దగ్గరికి వచ్చేసరికి ఏం సమస్య? అంటే నీకు కృష్ణుడి యొక్క తల ఆ పదం మీద అభ్యంతరమా, తల మార్చడం మీద ఏం అభ్యంతరం లేదా? అంటే తల మార్చడం మీద అభ్యంతరం లేదంటే నువ్వు మోదీ భక్తునివా, కృష్ణుడి భక్తునివా? మోదీని గౌరవిస్తున్నావా, కృష్ణుని గౌరవిస్తున్నావా? మోదీ మతస్థునివా, కృష్ణుని మతస్థునివా? ఈ విషయం చర్చకు వస్తుంది కదా. ప్రతి గ్రామంలో చర్చకి వెళ్ళింది వాడు. అయినా సిగ్గు లేకుండా, మానవత్వం లేకుండా, కనీస సివిలైజేషన్ మర్యాద లేకుండా చాలా మంది చర్చ చేసి ఆయన ఛానల్కి పిలిపించి మాట్లాడతారంటే, ఆ మాట్లాడేటువంటి వ్యక్తులు మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే దయవుంచి నా తరఫున ఈ చెప్పు తీసి ఆ మనిషిని నేను కొడతానంటే వాళ్ళు ఏమంటారు చూద్దాం అనుకుంటాను. చాలా మంది కొడతామంటే కాళ్ళ పడిపోయి కొట్టద్దు, ప్లీజ్ నన్ను కొట్టద్దు, నన్ను మాత్రం కొట్టద్దు, నువ్వు ఏం చెప్తా అంటారా? లేకపోతే ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు కశ్యప్ రెడ్డి దగ్గర చెప్పుంది కొట్టేస్తాడు అని భయపడిపోయి
ఆయన చెప్పిన ప్రతి మాటకి తల ఊపుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఇంటర్వ్యూలు చేస్తున్నారా? లేదు. అంతే కదా, వ్యతిరేకిస్తే కొడతాడు కదా ఆయన. మీరు కూడా అప్రూవ్ చేస్తున్నారు కదా కొడతాడని. కొట్టడం తప్పులేదని చెప్తారు కదా. రమణమూర్తి కొట్టాడు అందుకే కొట్టాడు అని చెప్తున్నారు కదా. రమణమూర్తి చంపని కూడా మీరు తెలియదు ఆ విషయం. చంపని చెప్పాను నేను. అంటే చంపన్నాడు కాబట్టి చంపేశాడు అంతేనా? అంటే చంపు అన్నవాడిని అందరిని చంపేసినా సరే మీ దృష్టిలో అది నేరం కాదు. ఏమి నేరం కాదు మీ దృష్టిలో. పైగా రెచ్చగొట్టి చంపించుకున్నాడు. ఏది పబ్లిసిటీ గురించి చెప్తాను. రమణమూర్తి పబ్లిసిటీ గురించి పనిచేశాడు. ఆ యూట్యూబర్లకి పబ్లిసిటీ ఎక్కలేదా? మీరు చేయకూడదా పని? రోజు చెప్పు తీసుకుని కొట్టించుకోకూడదా? మేము పంపిస్తాం కావాలంటే నన్ను చెప్పులతో కొట్టి మీకు పబ్లిసిటీ చేయడం సిగ్గులేదు ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఇవాళ ఎక్కడికి వెళ్ళాం మన జర్నలిజం ఎక్కడికి పోయింది, మన యూట్యూబ్ వ్యవస్థ ఎక్కడికి పోయింది, మన ఉద్యమాలు ఎక్కడికి పోయింది, మనం అడుగుతున్న విధానం ఎక్కడికి పోయింది. ఎవడని అడిగితే ఆయన మీద అక్కడ ఊప పెట్టారు. ఆయన ఏదో కామెంట్లు చేశాడు, సమర్థించాడు. ఆయన కామెంట్లు ఎందుకు సమర్థిస్తాను? ఎందుకు సమర్థిస్తామండి? కేసు పెట్టుకో ఆయన మీద. కామెంట్లు కేసు పెట్టి ఊపా కాదు. ఊపా ఎందుకు పడతావు తెలియదా నీకు? ఊపా సంబంధించిన మావోయిస్ట్ పార్టీ నిర్మూలన అయిపోయింది నువ్వే చెప్తున్నావు, అక్కడ లేదని చెప్తున్నావు. నిర్మూలించామని ప్రకటన తప్ప. నిర్మూలించిన తర్వాత ఇప్పుడు ఆయన మీద ఊపా కేసు ఎందుకు పడతావు? ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి ఆలోచనలని కూడా ఇవన్నీ కూడా ఎవడు మాట్లాడితే వాడిని మేము ఏదైనా చేస్తాం, ఊపా కేసు పెడతాం, కాలి కింద తొక్కుతాం అంటే ఇవాళ భారతదేశంలో ఈ సమస్య ఒకళ్ళిద్దరిది కాదండి. ఎవరైతే మొత్తం ప్రజానికి ఆలోచించాలి. ఈ ధోరణి కొనసాగితే మన రోడ్ల మీద తిరగలేం, ఉద్యమాలు చేయలేం, వ్యతిరేకంగా మాట్లాడలేం. కొడతారు, చంపుతారు, జైళ్ళలో పెడతారు, తొక్కుతారు, చివరికి తల తీస్తారు. అంత తీవ్రమైనటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో వస్తుంది. ఈ కల్చర్కి ఎవరి బాధ్యులో మనం ఆలోచించాలి. ఈ కల్చర్కి వ్యతిరేకంగా ఇవాళ మనం మాట్లాడకపోతే మనం రక్షించుకునే అవకాశం ఉంది. ఆ ఇష్యూ జరిగినప్పటి నుంచి రమణమూర్తి గారి ఫోటోలు ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అంటే ఇతను పాకిస్తాన్ ఏజెంట్ అని, లేకపోతే సనాతన వ్యతిరేకి అని, హిందూ సమాజ వ్యతిరేకి అని చాలా కేసులు ఇతని పైన ఏ కేసులు అని చెప్పేసి ఎక్కడ ఏ కేసు ఫైల్ అని చెప్పి ఆధారాలతో సహా కొంత సోషల్ మీడియాలో బయట పెడితే ట్రోల్స్ అవుతా ఉన్నాయి. అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి సమాధానం? నేను ఒకటే చెప్తానండి, ఆ కేసులన్నీ కూడా 25 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం. ఈ కేసులు మీరు కేసులో చిట్టచివరి పై చింపేస్తున్నారు. ఆ చిట్టచివరి పై జడ్జిమెంట్ ఉంటుంది. మొత్తం దుర్మార్గం అక్కడ ఉంది. నేనేమంటానంటే నా మీద పోలీసులు విజయ విహారం పాఠకులు ఆ రోజు లక్షల మంది ఉన్నారు. ప్రతి గ్రామంలో తెలుసు, ప్రతి ఊళ్ళో తెలుసు. మేము IMGB లాంటి భారీ కుంభకోణాలు బయటకు తెచ్చాము. ఏ ఒక్క మమ్మల్ని మా చరిత్రలో ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా కానీ ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని ఒక్కళ్ళు కూడా ఆరోపించలేదు. అనేక సార్లు మేము అనేక మంది మీద, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు, నక్సలైట్, RSS అందరి మీద మా విమర్శలు ఉన్నాయి. అందరి సందర్భాలను మేము ఇబ్బందులు పడ్డాం. నేనేమంటానంటే మీకు ఆ రోజు మా మీద పోలీస్ డిపార్ట్మెంట్ రకరకాల కేసులు పెట్టింది. అనేక కేసులు, ఒకటి కాదు, మా చరిత్ర మొత్తం కేసులే. ఈ కేసుల యొక్క అన్ని కొట్టేశారు. ఇప్పుడు నాకు అర్థం కాదు. నాకు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఆ కేసులు ఎక్కడ ఉన్నాయో వెతికి నేను మాట్లాడాలి. ఆ కేసులు ఎప్పుడు కొట్టేశారు. లేక కేసులు ఉంటే నేను ఇక్కడ ఎందుకు కూర్చుంటాను? ఆ కేసులు కొట్టేటప్పుడు ఏం రాశారు ఇప్పుడు చదువుకోండి. వీటికి ఆధారాలు లేవు, తప్పు ఈ కేసులు, ఆయన మీద అన్యాయంగా పెట్టారు, దీనికి ఎటువంటి ఆధారాలు అని చెప్పి కొట్టేశారు. ఆ రోజే వేల మంది నా మీద నమ్మకంతో సైబరాబాద్ కమిషనరేట్ ముట్టడించారు. ఆ రోజు అనేక మంది ఖండించారు. అసలు చరిత్రలోనే పోటా కేసు పెట్టిన తర్వాత ఒక మనిషిని విడిపించుకోవడం అనేది ప్రజా ఉద్యమం సాధించిన విజయం. ఆ రోజు అద్భుతం అండి అవన్నీ కూడా. ఈ చరిత్రలో గొప్పగా ఇవన్నీ తెలుసు వీళ్ళకి, ఇవన్నీ తెలుసు. నా మీద మొట్టమొదటి కేసు మీకు ఆశ్చర్యం చెప్తాను. మహమ్మద్ ప్రవక్తను విమర్శించాలని పెట్టారు తెలుసా? మహమ్మద్ ప్రవక్తను విమర్శించాడు. చాలా మంది తెలుసుకోలే విషయం. నన్ను ముద్రలేస్తున్నారు కదా, యేసుక్రీస్తుని విమర్శించాడు పెట్టారు. నేను అది చేయలేదు. వాస్తవంగా నేను ఆ ఇష్యూలో అందరినీ చాకరీ పెట్టాం. అయితే ఇప్పుడు ఆ కేసు పెట్టినప్పుడు RSS వాళ్ళు ఏమైనా స్పందిస్తారంటే మీరు ఊరికి అడుగుతాను. మహమ్మద్ ప్రవక్తమే కేసు వచ్చింది, RSS వాళ్ళు ఏమంటారు? అంటే పెట్టడం తప్పుగా చెప్పి మాట్లాడాలి అనే కదా. మీకు RSS వాళ్ళు జాగృతి పత్రిక కటింగ్ చూపిస్తాను. ఇవాళ 25 సంవత్సరాల క్రితం కటింగ్ చూపిస్తాను. బాగా అయింది రమణమూర్తికి, ఈ దెబ్బకు బయటకు రాలేడని చెప్పారు. నీకంత ఆనందం ఏంటి? మహమ్మద్ ప్రవక్త కదా నేను విమర్శించాను, మరి నువ్వు నాకు ఎందుకు సపోర్ట్ చేయలేకపోయావు? ఆ రోజు రమణమూర్తి శత్రువు నీకు. ఎందుకంటే ఆయన మహమ్మద్ ప్రవక్త కాకుండా నిన్ను ఇంకా ఎక్కువ పిండుతాడని వాళ్ళకి ఆ రోజు కూడా బాగా తెలుసు నాకు గురించి. ఇప్పుడు 25 years బ్యాక్ నువ్వు కరెక్ట్ గా గుర్తుపెట్టావు, నేను నీ శత్రువుని, నేను నీకు శత్రువుని. కానీ వాస్తవంగా నేను RSS యొక్క సంస్థకు శత్రువుని కాదు, RSS భావజాలకు శత్రువుని. సంస్థ, వ్యక్తి నాకు ఇంపార్టెంట్ కాదు. మీ అసలు RSS పుట్టకముందు కూడా హిందూ మతోన్మాదం ఉంది, MIM పుట్టకముందు ముస్లిం మతోన్మాదం ఉంది, జమాతా ఇస్లామీ పుట్టకముందు హిందూ మతోన్మాదం ఉంది, ముస్లిం మతోన్మాదం ఉంది. ఈ ముస్లిం మతోన్మాదం, హిందూ మతోన్మాదం వీటికి వ్యతిరేకం. వీటి మీద ఫీల్డ్ లో చచ్చిపోవడానికి సిద్ధపడి మేము పనిచేస్తున్నాం. అలాగే నేను రాముడిని అవమానించాను అంటే రాముడు ఈజ్ ఈక్వల్ టు హిందూ మతం కాదు. ఫస్ట్ విషయం అర్థం చేసుకోవాలి. చాలా మంది హిందువులు మోసపోతున్నారు ఈ విషయంలో. రాముడు చాలా గొప్ప, ప్రజల్లో గొప్ప ప్రతిష్ట ఉన్నటువంటి దేవుడు. హిందూ మతంలో చాలా మంది రాముడిని దేవుడిగా కొలుస్తారు, ఏం అనుమానం లేదు.
కానీ అదే హిందూ మతం కాదని చెప్తాను నేను. రాముణ్ణి మేము పూజించము, మేము విగ్రహారాధన చేయమనేటువంటి శాఖలు ఇవాళకి హిందూ మతంలో చాలా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళ హిందువులు కాదని గంటేస్తారా మీరు? రాముడిని విమర్శించాను కదా మీ బాధ, ఎందుకు విమర్శించాలని చెప్తాను నేను. అది కూడా నేను సభలలో ఇదే కాదండి, మనుస్మృతిని విమర్శిస్తాను, పురాణాల్లో అసమానతలను వ్యతిరేకించే విషయాలను విమర్శిస్తాను, శంభుక వధను విమర్శిస్తాను. నేను ఓపెన్ డిక్లేర్ చేస్తానండి. ఇప్పుడు కాదు, ఈ కేసు పెట్టిన తర్వాత కూడా ఇదే మాటలు మాట్లాడాను. కేసు పట్టక ముందు కూడా ఈ నెల రోజుల్లో నా ప్రసంగాలు మీరు తీసి చూస్తే మా ఛానల్లో దొరుకుతాయి. అన్నిట్లో కూడా ఒకటే మాట చెప్తున్నాను, ఏంటంటే మేము విద్వేషం అసమానత్వం ఎక్కడున్నా వ్యతిరేకిస్తాం. మరి వ్యతిరేకించేటప్పుడు మతంలో ఎందుకుంటే మతంలో మూల సూత్రాలు కాదని మేము నమ్ముతున్నాం. అర్థమైందా? రామాయణం పురాణాలు రాకముందు వేదం ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తుల తర్వాత మనకి ఇతిహాసాలను ఈ పురాణాలు వచ్చినాయి. ఈ పౌరాణిక మతం అనుకునేటువంటి ఎర్రిబోగులు కొంతమంది ఉన్నారు. పౌరాణిక హిందూ మతంతో నాకు సంబంధం లేదని చెప్పిన పెద్దలు ఉన్నారు. రమణమూర్తి నువ్వు తిడుతున్నావు కదా, స్వామి దయానంద సరస్వతి హిందూ రాముడు కృష్ణుడు దేవుళ్ళు కాదు ఏమంటే, రాముడు కృష్ణుడు దేవుళ్ళు కాదు, రాముడు కృష్ణుడు మహా అయితే గొప్ప రాజులై ఉంటారు అన్నాడు. ఏం చేస్తావు? విగ్రహారాధన చేయొద్దు అన్నాడు. ఏం చేస్తావు? ఏ పనిని చేసే ముందు గణేష్ పూజ చేస్తాం కదా, గణేష్ పూజ చేయకూడదు, తప్పు, వేద విరుద్ధం అని చెప్పాడు దయానంద సరస్వతి. ఏం చేస్తావు? ఆయన హిందూ కాదని ప్రకటించు, ఆర్య సమాజం హిందూ సంస్థ కాదని ప్రకటించు. బ్రహ్మ సమాజం వాళ్ళు విగ్రహారాధన చేయరు, వాళ్ళు బ్రహ్మ సమాజం వాళ్ళు హిందువులు కాదని ప్రకటించమని ఛాలెంజ్ చేస్తాను నేను. అయ్య వైకుందారులు ఈ విగ్రహ పూజ చేయరు, వాళ్ళు కాదని ప్రకటించు. మహానుభావ సాంప్రదాయం వాళ్ళు చేయరు, కాదని ప్రకటించు. అచల సాంప్రదాయం వాళ్ళు చేయరు, కాదని ప్రకటించు. అలేఖ సాంప్రదాయం మా అధ్యక్షుల వారు అలేఖ మహిమా సాంప్రదాయానికి సంబంధించినటువంటి సాధువు 40 సంవత్సరాలు కఠినమైనటువంటి దీక్ష, కింది కులాలకు సంబంధించినటువంటి ఏది ఎస్టీలు, బీసీలు, ఎస్సీలు, ఒరిస్సా ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో వేల మంది ఉన్న ప్రతి గ్రామానికి ఉన్నటువంటి హిందూ శాఖ అలేఖ మహిమ. ఈ శాఖలో ఊరూరా భిక్షాటం చేస్తారు. మా అధ్యక్షులు వారు స్కూల్కి వెళ్ళారు, చిన్న వయసులోనే వారిని అప్పగించారు. వారు గురువు గారి వెంబడే భిక్షాటనలో ఉండి, ఆ భిక్షాటన కూడా ప్రతి గ్రామానికి హాఫ్ డేకి వెళ్ళిపోవాలి, బయటికి గోచి పెట్టుకుని ఉండాలి, ఏ బస్సులు కార్లు ఎక్కకూడదు, కాలినడకన వెళ్ళాలి. అటువంటి సాంప్రదాయంలో 45 సంవత్సరాలు ఉన్నటువంటి సాధువు ఆయన. వాళ్ళు పూరి గుడి మీద దాడి చేసి విగ్రహాలు తగలబెట్టారు 150 ఏళ్ళ క్రితం. తెలుసా మీకు? ఎందుకంటే కులాన్ని పాటిస్తున్నారండి. వాళ్ళు హిందువులు కాదని చెప్పు, వాళ్ళు విగ్రహారాధన చేయరు, రాముడు కృష్ణుడి విషయం ఎత్తరు, కేవలం ఉపనిషత్తులు మంత్రాలు చదువుతారు. వాళ్ళు ఆ వేల మంది సాధువులు కూడా హిందువులు కాదని చెప్పి నీకేం తెలుసు హిందూ మతం గురించి? కనకమృగము కద్దు లేదనుకొనుచు రమణి విడిచిపోయే రామ విభుడు, తెలివి లేనివాడు దేవుడు ఎట్లా ఆయరా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమని రాశాడు. ఏం చేయాలి? ఆయన హిందువు కదా, వేమన విగ్రహాల దగ్గర, వేమన మఠం దగ్గర నిరసన తెలియజేయ నీకు దమ్ముంటే? ఎందుకండి పిచ్చి మాటలన్నీ కూడా? వీళ్ళు ఏదో ఒక పర్టికులర్ క్వాలిటీని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కబీరు రాముడి పేరు ఎత్తాడు అంటే, రామచంద్రుని గురించి మాట్లాడంటే అక్షర పరబ్రహ్మ పరతత్వము అనే అర్థంలో మాట్లాడు, పౌరాణిక రాముడి యొక్క కథ గురించి కాదు. గాంధీ గారు కూడా రామరాజ్యం అంటే పౌరాణిక రాముడి గురించి కాదు, దేవుని రాజ్యం అని చెప్పడానికే మాట్లాడాలని 100 సార్లు చెప్పాడు. అర్థమైందా? మీరు ఈ రామాయణంలో దాంట్లో చాలా చాలా వెర్షన్స్ ఉన్నాయని మీకు తెలియదు. సరే పోనీ ఈ వెర్షన్లో కూడా ఏ చిన్న విషయం మీద కోపం వచ్చినా మీరు ఒంటికాయల మీద వేస్తున్నారు. అసలు ఉత్తర రామాయణంలో నేను మాట్లాడిన పార్టు అనేది వాళ్ళు చూపిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో చాలా అభ్యంతరం. అది ఉత్తర రామాయణంలో ఉన్న ఒక ఘట్టాన్ని గురించి సీతాదేవిని ఆవిడకి చెప్పకుండానే అడవిలో వదిలిపెట్టేశారు అనే దాని మీద నేను విమర్శించాను. ఉత్తర రామాయణాన్ని తప్పు, ఇది రామాయణంలో పార్ట్ కాదని మాట్లాడేటువంటి వాళ్ళని చూపిస్తాను. ఎవరు పెద్దల్ని అంటే అనేక రామాయణాన్ని ఎవరు విమర్శించలేదు. వాళ్ళంతా హిందువులు కాకుండా పోతారా? ఎట్లా కాకుండా పోతారు? చలంగారు రాశాడు, రంగనాయకం అంటే మీకు ఆ విషవృక్షం అనే మాటకి ఎక్కువ కోపం వస్తుంది, మీకు ఆ విషయం అనే మాట తగిలింది కాబట్టి. బట్ షీఈ్ హిందూ. నేను నాస్తికులు, అజ్ఞేయవాదులు, హేతువాదులు హిందువులు అవుతారు, మేము హిందువులు కాదని వాళ్ళు అనుకుంటే నాకు అభ్యంతరం. నేను అజ్ఞేయవాది, నేను హిందువునండి, నేను భక్తుడిని కాదు, నేను భక్తుడిని చెప్పలేదు, నేను ఉపనిషత్తత్వానికి అంకితమైనటువంటి మనిషిని. నేనేమంటానంటే దీంట్లో అసమానత్వం ఉంది, నేను ఫెమినిస్ట్ అండి, హిందూ ఫెమినిస్ట్, తప్పే ఉంది. స్త్రీవాదానికి హిందూ మతానికి ఏం తేడా లేదు, కుల నిర్మూలన వాదానికి హిందూ మతానికి ఏం తేడా లేదు, సమానత్వాన్ని హిందూ మతం చెప్తున్నాను నేను. మేమేం చెప్తున్నాం అంటే ఇలాంటి అంశాలు మేము మాట్లాడతామండి, ఏం కోపం ఉంది? మేమేం ద్వేషంతో మాట్లాడలేదు, మేము దోషణ చేయలేదు. ఏదో కారిపోతుంది, లేదా పులుసు కారిపోతుంది ఏదో మాట్లాడాడు, అది తప్పని చెప్పాం మేము. కానీ అబ్బాయిని కొట్టదని చెప్పాం, వేరే విషయం, మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి. కానీ మీరు భాష్యాలు చెప్పడం మొదలు పెడితే చాలా అభ్యంతరం ఉంది. నేను చాలా ఉదాహరణలు తీసి మాట్లాడతాను. ఆ రోజు నేను వీళ్ళ దగ్గర మొత్తం వీడియో బయట పెట్టండి మీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తాను అండి. ఆ రోజు నేను రాముడి గురించి విమర్శలు చేశాను, వాస్తవం. రాముడి గురించి వాస్తవం,
నేను కట్టుబడి ఉన్నాను. ఉమ్, ఖురాన్ గురించి విమర్శలు చేశాను. ఖురాన్లో ఉన్నటువంటి ఆయతులు సూరాలు ఏ విధంగా స్త్రీలను అణిచిపెడుతున్నాయి రాశాను. బయట పెట్టండి దమ్ముంటే, ఉమ్, మీ దగ్గర ఎందుకు వీడియో. అలాగే బైబిల్ గురించి విమర్శ చేశాను. ఉమ్, బైబిల్లో స్త్రీని వంకరగా, వంకర ఎముక నుంచి పుట్టావు నువ్వు, ఉమ్, ఆదాము యొక్క ఎముకను విరిచి నేను తయారు చేశారు. ఉమ్, ఎలా రాస్తావు నువ్వు? స్త్రీని అంత అవమానకరంగా, ఉమ్, స్త్రీలకు స్వేచ్ఛ లేదు, స్త్రీకి పురుషుడే శిరస్సు అని ఎట్లా రాస్తాను అని నేను బైబిల్ విమర్శించాను. బుద్ధుడు విమర్శించాను. బుద్ధుడు ఎందుకు దీక్షలు ఇవ్వలేదు వాళ్ళు అడిగితే, తథాగతుడి యొక్క జ్ఞానం స్త్రీల గురించి కాదా అని ఆనందుడు అడగాల్సి వచ్చింది బుద్ధుడిని. ఉమ్, ఆయన ఎంతకాలంగా ఇవ్వకుండా అలా తిప్పుతూ ఉన్నాడు జనాల్ని. వాళ్ళు 100 కిలోమీటర్లు ఆయన వెంబడి నెత్తురు ఓడేటువంటి పాదాలతో నడుచుకుంటూ స్త్రీలు వస్తే ఆయన ఇవ్వలేదు. ఓకే. చివరికి ఆనందుడు అడిగితే ఇచ్చాడు. ఇచ్చి ఒక పొరపాటు మాట, చెడ్డ మాట అన్నాడు. ఏమనంటే, ఇక నుంచి ఈ మతానికి ఇంకా భవిష్యత్తు లేదు, 1000 ఏళ్ళు ఉండాల్సింది 500 ఏళ్ళు ఉంటుంది అన్నాడు. ఉమ్, ఎందుకన్నాడు? నేను బాధపడుతున్నాను దాన్ని. ఓకే. ఈ మతాలకి స్త్రీ వ్యతిరేక సాంప్రదాయం ఉంటే మేము చెప్పకుండా ఎలా ఉంటామండి? ఉమ్, ఇది మాట్లాడకుండా ఎలా ఉంటాం? పురాణాలు ఎవరు వ్యతిరేకించలేదు. ఎవరో ఎందుకండి, మీ సావర్కర్ వ్యతిరేకించలేదా? ఉమ్, జూట్కే పులిందా అన్నాడు పురాణాలని, అబద్ధాల కట్లని. ఉమ్, రమణమూర్తి మీద చేసిన ట్రోలింగ్ సావర్కర్ మీద చేయండి, దమ్ముంటే మీకు ఉమ్, చేయండి. సావర్కర్ మీద జూట్కే పులిందా అన్నాడు కదా, మాట్లాడండి ఆ విషయాన్ని. రమణమూర్తి కమ్యూనిస్ట్ అని చెప్తున్నారు కదా, ఉమ్, రమణమూర్తి మావోయిస్ట్ అని చెప్తున్నాడు కదా. మావో ఆక్రమించినటువంటి టిబెట్ ఉద్యమకారులతో ఎవరు కలిసి పనిచేస్తారు? నువ్వు చేసావు, నేను చేశాను. ఉమ్, 100 మంది టిబెటన్ సాధువులను ఇక్కడ తీసుకొచ్చి టిబెట్ స్వతంత్ర ఉద్యమాన్ని గురించి పనిచేస్తాం. టిబెట్ ప్రభాస ప్రభుత్వంతో ఈ రోజు నాకు సంబంధాలు ఉన్నాయి. ఉమ్, ఒక్క మావోయిస్ట్ ఇక్కడ దగ్గర కూడా రాలేడు. మావోయిస్టులను ఛాలెంజ్ చేస్తూ ఓపెన్ లెటర్స్ రాసింది నేను చేశాను. నా ఆఫీసులు పిలిచాను, నువ్వేంటారా మాట్లాడేది? ఇవన్నీ చరిత్రలో సగం సగం చేసి వక్రీకరించి అబద్ధాలు చెప్పి ఉమ్, కేవలం నా మీద ఇప్పుడు కొట్టదలుచుకుంటే, కుక్కని కొట్టదలుచుకుంటే పిచ్చి కుక్కని బ్రాండ్ చేసే ప్రయత్నం ఉంది కదా. ఉమ్, ఉమ్, అంచేత నేను మాట్లాడిన మాటలో, నా మీద ఉన్నటువంటి విషయాలు, నా రచనల్లో ఇవన్నీ రాశానండి. ఖురాన్ మీద రాశాను, జమాతే ఇస్లామీ మీద రాశాను, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి దుర్మార్గాలు రాశాను, అన్ని రాసినవాడు నేను. ఓకే. ఇప్పుడు నువ్వు పుట్టుకొచ్చి రమణమూర్తులు ఈ భాగాన్ని కట్ చేసి ఇగో రాముడిని అన్నాడు. ఉమ్, నేను చెప్తున్నాను, రామాయణంలో అసమానత ఉంటే నేను మాట్లాడతాను. ఐఎమ్ వెరీ సారీ. ఓకే. నేను తప్పని అనుకోవట్లేదు ఆ విషయం. కానీ రామచంద్రుడి యొక్క తత్వం ఏదైతే, భక్తులంతా దైవము పరతత్వం అని నమస్కారం చేస్తాను. ఉమ్, అదేవిధంగా ఆ రోజు నేను సీత తరఫున వకాలతో పెట్టుకుని మాట్లాడాను. ఓ పెద్ద విగ్రహం పెడుతున్నారు రాముడిది అని, వాళ్ళకి కాలేదు అయోధ్యలో ఆ రోజు. నా ఉద్దేశం చెప్తాను, సీతారాముడి విగ్రహం పెడితేనే నేను ఎక్కువ ఆనందిస్తాను. ఎందుకంటే నా సాంప్రదాయం దక్షిణాదిలో అదే ఉంది. ఓకే. జై శ్రీరామ్ జై సీతారామే మాకు. Right. ఉత్తరాదిలో కూడా జై సీతారామే. ప్రతి ఊర్లో సీతారాముడి విగ్రహాలే ఉంటాయి. లేవు, సీతను పెట్టకుండా రాముని పెడుతుంటే నా హృదయం కలుక్కుమంటాం. చాలా చోట్ల పెడుతున్నారు. ఇప్పుడు మతం మారుతుందని నేను వరి అవుతున్నాను. ఉమ్, ఆ క్రమంలో నేను మాట్లాడాను. త్యాగరాజు రాశాడు, ఎవడబ్బా సొమ్మని కులుకుచ్చు తిరిగేవని. రామదాస్ రాశాడు, ఉమ్, తిరుపమినకు ఇద్దరాండ్రా పరమేశ అని. శ్రీనాథుడు రాశాడు, ఉమ్, అడుక్కునేవాడికి 2 భార్యలు అని. నువ్వు వెళ్ళి ఎవరిని కొట్టలేవు. హిందూ మతంలో ఎంత స్వేచ్ఛ, ఎంత ప్రశ్నలు ఉన్నాయి, ఎంత. నేను దైవదోషణ చట్టాలకు వ్యతిరేకం, బ్లాస్ఫేమి చట్టాలకు వ్యతిరేకం. ఉమ్, నూపూర్ శర్మ కావచ్చు, సల్మాన్ రష్దీ కావచ్చు, నేను కావచ్చు, నేను అవన్నీ ఫేస్ చేసిన వాడిని. ఆ చట్టాలన్నీ కూడా, చట్టాలు ఎత్తేయాలని కోరుకుంటాను. ఉమ్, మతంలో విమర్శ ఉండాలి, ఖురాన్లో విమర్శ ఉండాలి, బైబిల్లో విమర్శ, ఇస్లాంలో విమర్శ ఉండాలి, క్రిస్టియానిటీలో విమర్శ ఉండాలి, బౌద్ధంలో విమర్శ ఉండాలి, హిందూ మతంలో విమర్శ ఉండాలి. ఏం తప్పలేదు. ఉమ్, ఎందుకంటే మా మతంలో ఫస్ట్ నుంచి ఉంది ప్రశ్న సాంప్రదాయం, మనకుంది ప్రశ్న ఉపనిషత్తు ఉంది. కానీ దూషణ తప్పు, ఓకే. అవమానించడం తప్పు, వల్గారిటీ తప్పు. నువ్వు చేస్తున్నది అది. నేను ఈ విమర్శ కట్టుబడి ఉంటున్నాను. ఉమ్, హిందూ మతంలో ప్రజాస్వామిక విప్లవం, హిందూ మతంలో అందరూ కూడా ఈ దోషాలు ఏమన్నా దాన్ని సరిచేయటం, వాటి గురించి మేము పనిచేస్తా ఉన్నాం. మేము హిందువులు కాదన్నా నువ్వు సరిపో, రైట్. ఇంపాసిబుల్. మేము హిందూ సమ్మేళనాలు మళ్ళీ కండక్ట్ చేస్తున్నాం. అక్టోబర్లో ఇంకా బ్రహ్మాండమైనటువంటి సమ్మేళనం కండక్ట్ చేస్తాం. 100 మంది సాధువులు తీసుకొస్తాం. యూ జస్ట్ కెనాట్ స్టాప్ అస్. ఎందుకంటే 1000 సంవత్సరాల ప్రాచీన ధర్మం యొక్క గొప్ప విలువలు మాతో పాటు ఉన్నాయి కాబట్టి నేను ప్రతినిత్యం ఏకమేవ అద్వితీయం అని తలుచుకుంటాను. ఏకం ఏవ అద్వితీయం, ఒక్కటే, అందరూ ఒక్కటే, మీరు నేను ఒకటే, సమస్త సృష్టి ఒకటే. ఇది నా ధర్మం నాకు నేర్పింది. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇది రమణమూర్తి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.